ఏ విషయాలకు సంబంధించి జ్యోతిష శాస్త్రం ప్రకారం యాక్యురేట్ గా చెప్పొచ్చు ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది? పరీక్ష పాస్ అవుతావు బాబు అని చెప్తాం. పరీక్ష పాస్ అవుతాను కదా అని వాడు చదవకుండా మానేసి పరీక్షలకు వెళ్తే వాడు పాస్ అవుతాడా? ఫెయిల్ అవుతాడు. వినాయక చవితి సందర్భంగా పండుగ కాదు వ్రతం అని అన్నారు. మరి వ్రతంలో డీజే డాన్సులు, రకరకాల పాటలు, కేవలం ఇది మన స్వాతంత్ర సముపార్జన కోసం కలుసుకునే ఒక కూటమి, ఒక ప్లేస్ కింద ఈ గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు వచ్చాయి తప్ప ₹1,00,00,000 నుంచి పడిపోతే మీ అకౌంట్ లో అని చెప్పేసి హస్బెండ్ జాతకంలో ఉంది. ఈవినింగ్ వేసరికి వెయిట్ చేస్తాడు, ఒక ₹10 అకౌంట్ లో ఇస్తే బాగుండు, చాయ్ కడిన పట్టుకెళ్తే బాగుంది. మనది ఒక హోరోస్కోప్ ఉంది అంటే ఇది లాస్ట్ జన్మ కర్మ బ్యాలెన్స్ షీట్. ఒకరేమో ఈ నక్షత్రాలు ఈ రాసుల వారికి ఇలా ఉంటుంది అంటారు, మరొకరేమో వాళ్ళకి అస్సలు బాగోదు అంటారు. వాళ్ళు ఏమైనా పెద్ద డైలమాలో పడేస్తారు అన్నప్పుడు అలాంటి వాళ్ళు ఎప్పుడో చదవకూడదు. చంద్రగ్రహణంలో ఉన్నారు, ఈ నక్షత్రంలో ఉన్నారు, ఈ జాతకంలో ఉన్నారు, మీకు ఈ అరిష్టం జరగబోతుంది. జాతకం అనేది ఇన్ఫర్మేటివ్ సైన్స్, కన్ఫర్మేటివ్ సైన్స్ కాదు. ఎవ్రీడే అదే పని అనమాట. అబ్బా ఈరోజు బాగుంది, అబ్బా ఈరోజు బాగాలేదు, మళ్ళీ స్క్రోలింగ్. దానికి కేటాయించే సమయంలో కాస్త సమయం దైవారాధనకు కూడా కేటాయిస్తే గ్రహాల ప్రభావం సమాజంపై ఉంటుందా, వ్యక్తిగతంగా ఉంటుంది? ఆ జ్యోతుల స్వరూపము, కాంతి సమూహం ప్రభావము ప్రకృతి మీద ఉంటుంది, భూమి మీద ఉంటుంది. భూమి మీద మనం కూడా ఉన్నాం కాబట్టి మన మీద ఉంటుంది, ఇతర జీవరాశుల మీద ఉంటుంది. సునీత స్పాట్లైట్ కి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే బాబా, గ్రహణాలు అన్నా, పితృపక్షాలు అన్నా, జ్యోతిష్యం అన్నా, ఏమన్నా తీసుకోండి, ఎన్ని క్వశ్చన్స్ ఒక్కొక్కరు చెప్పే సమాధానం ఒక్కొక్కలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఇందుకే ఏది రైటో ఏది కాదో తెలుసుకోవాలంటే ప్రసిద్ధులు మన దగ్గరికి రావాలి, మనతో మాటలు చెప్పేయాలి. అందుకే ఒకరికి స్వాగతం పలకడం జరిగింది. ఇంతకీ ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే గనక సివిపి సుబ్రహ్మణ్యం గారు, సాగి కమలాకర్ శర్మ గారి శిష్యురాలు మనతో ఉన్నారు, డాక్టర్ విరజ గారు, MA PhD ఆస్ట్రాలజీ అన్నమాట. మరి పలకరించుద్దామా? హలో, నమస్తే. నమస్తే. శ్రీమాతే నమః. అసలు జ్యోతిష్యం అనేది ఉందా? లైట్ ఉంది కదా ఇక్కడ, కాంతి. జ్యోతి అంటే కాంతి, జ్యోతిష్యం అంటే కాంతుల సమూహం. సో మనకి ఆదిమానవుడు పుట్టిన దగ్గర నుంచి మనకి ఉదయం అవుతుంది, రాత్రి, ఉదయం పూట సూర్యుడు కనిపిస్తున్నాడు, రాత్రి చంద్రుడు కనిపిస్తున్నాడు, అవన్నీ వెలుగులే. ఆ వెలుగుల ఆధారంగానే ఆహారం వెతుకుడు, ఆహారం సంపాదించుకోవడం, తర్వాత ఒక షెల్టర్ అనేది చూసుకోవడం, వర్షాలు గట్రా పడితే షేడీ ప్లేస్ చూసుకోవడం, ప్రొటెక్షన్, రక్షణ, ఆహారం, ఆ తర్వాత మనకి కావాల్సిన ఇంకా ఇతరమైన అవసరాలు, వీటికి సంబంధించి మనిషి ఎప్పుడు తన విజ్ఞానాన్ని అభివృద్ధి చెందిస్తూ అన్ని రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు. ఆ శోధన చేయడం ద్వారా ఆకాశంలో ఏమున్నాయి, సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడు, ఎంతసేపు ఉంటాడు, చంద్రుడు ఎప్పుడు వస్తున్నాడు, వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి, అలాగే ఋతువులు, కాలాల్లో మార్పులు ఏ రకంగా ఉన్నాయి, వాటిని మనం ఏ రకంగా తెలుసుకుంటున్నాము. నిరంతరం తన ప్రయాణం కొనసాగిస్తూ వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ పౌర్ణమి నాడు చంద్రుడు ఎంత ఫుల్ లైటింగ్ ఇస్తాడు, అది మనకి ఏ రకంగా ఉంది, అంత వెలుతురు ఎందుకు వస్తుంది, అమావాస్య నాడు బాగా చీకటి ఎందుకు ఉంటుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేశాడు. మెయిన్ అబ్జర్వేషన్. ఇది ఒకరోజు 2 రోజుల్లో సంవత్సరంలో అయింది కాదు, ఇది కొన్ని వందల సంవత్సరాలు అవి అవుతూ ఉంటే వాటిని అబ్జర్వ్ చేసి మన ఋషుల రూపంలో మనకి గ్రంథాలు ఉన్నాయి. అయితే మన మానవులే ఎక్కువగా ఎవరైతే పరిశోధన చేస్తారో వాళ్ళే ఋషి, వాళ్ళే సైంటిస్ట్. సో ఈ పరిశోధన చేసిన విషయాల్ని మనకి ఒక గ్రంథ రూపంలో ఇచ్చిన ఋషులు ఎందరో ఉన్నారు, గ్రంథకర్తలు. సిద్ధాంత రూపంలో అసలు ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ రకమైన కాంతుల్ని, ఆకాశంలో సూర్యచంద్రుడే కాకుండా నక్షత్రాలు, మీకివే అంటాం, పారకుంతలు, వీటన్నిటి ప్రభావాలు ఎలా ఉంటాయి, వీటితో పాటుగా గ్రహాలు ఏ రకంగా వాటి కాంతి ప్రసారాన్ని భూమి మీదకి చేస్తున్నాయి, వీటన్నిటిని చూస్తే అయితే ఆకాశంలో ఉండే వివిధ రకాల కాంతి సమూహాలు భూమి మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి, అలాగే భూమి మీద జీవించే జీవరాశుల మీద ఏ రకంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వాటన్నిటితో మనం ఏ రకంగా మసులుకోవాలి, ప్రకృతితో మనం ఎలా జీవనం సాగించాలి, ఈ కాంతుల సమూహాన్ని మన మీద ప్రభావం ఎలా ఉంటుంది, మనం ఏ రకంగా ముందుకు మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి, వీటితో కలిసి బతుకుతూ, అది మనం తెలుసుకునే విషయంలో మన పూర్వీకులు, సిద్ధాంత గ్రంథకర్తలు జ్యోతిషంలో
గ్రంథాలు రచించిన వాళ్ళు ఉన్నారు. సిద్ధాంతం అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. గ్రహణం ఎప్పుడొస్తుంది, సూర్యోదయం ఎప్పుడవుతుంది, చంద్రోదయం ఎప్పుడవుతుంది, పలానా గ్రహం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా చేసిన వాళ్ళు సిద్ధాంత గ్రంథకర్తలు. అలాగే జ్యోతిష ఫలిత భాగాన్ని జ్యోతిష ఫల గ్రంథకర్తలు అని ఉన్నారు. ఈ పలానా రాశిలో పలానా గ్రహం ఉంటే ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది, వీటిని బట్టి కూడా ఆ ఫలిత జ్యోతిష గ్రంథకర్తలు కూడా ఉన్నారు. అలాగే మనకి సంహిత కర్తలు కూడా ఉన్నారు. సంహిత అంటే వేరు వేరు విషయాల కూర్పు, దాన్ని సంహిత అంటారు. అందులో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏ రకంగా పద్ధతులు పాటించాలి, ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఎలా పాటించాలి, మనకి జరిగే అన్ని పండగలు ఉత్సాహంగా చేసుకునేవైనా, అందులో వ్రతాలు లాంటివి ఏదైనా ఉన్నాయా. రీసెంట్గా మనకి వినాయక చవితి జరిగింది, అది పండగ అంటాం, కానీ ఆ వినాయక వ్రతం అది. వ్రతం అంటే కొన్ని విధి విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు పాటించాలి. సో ఇలా ఎలా పాటించాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మన ఋషులు ఇచ్చిన విజ్ఞానంలో చాలా ఖచ్చితంగా సిస్టమేటిక్గా పొందుపరచబడిన విషయాలు ఉన్నాయన్నమాట. దాని ప్రకారంగా చూస్తే జ్యోతిష్యం అయితే కాంతుల సమూహం మన మీద ఏ రకంగా ఉంటుంది, మనం ఏ రకంగా నడుచుకోవాలి, వాటిని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఆ కాంతుల ప్రభావం మన మీద ఉన్నప్పుడు మనం ఏ రకంగా వాటిని అన్వయించుకోవాలి, దానికి తగ్గట్టుగా మన జీవన విధానం ఎలా ఉండాలి, ఇది జ్యోతిష్యం. సంహిత అనగానే సునీతలో నుంచి ఒక క్వశ్చన్ అన్నమాట నా తరపు నుంచి. జ్యోతిష శాస్త్రం ఉంది నిజమే అన్న విషయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత సంహిత గురించి మాట్లాడుతూ వినాయక చవితి అన్నారు. ఆ వినాయక చవితి సందర్భంగా అది పండుగ కాదు, వ్రతం అని అన్నారు. మరి వ్రతంలో డీజే డాన్సులు, రకరకాల పాటలు, స్టెప్పులు ఇవి లేవు. ఇవి మన పూర్వీకులు అందించిన విజ్ఞానంలో ఈ డీజే డ్యాన్స్లు, స్టెప్లు లేవు. అసలు ఈ వినాయక చవితి మండపాలు అవి ఎలా వచ్చాయంటే, మనకి స్వతంత్రం రాకపూర్వం అసలు ముందు చెప్పాలంటే వినాయక చవితి పండుగ అందరూ ఇళ్లలోనే చేసుకునేవారు. ఈ వీధుల్లో ఎందుకు వచ్చాయి అంటే, మనకి బ్రిటిష్ పరిపాలన ఉండేది స్వాతంత్రానికి ముందు. అసలు అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒకానొక సందర్భంలో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, గుంపులుగా మాట్లాడుకోవడానికి సభలు పెట్టడానికి వీల్లేదు అన్నారు. అప్పుడు మన లోకమాన్య తిలక్ గారు ఏం చేశారు, ఏదైనా పండగ పూజ అంటే వీళ్ళు ఏమంటారు కాబట్టి మనం నవరాత్రులు పెట్టుకోవాలి, గణపతులని ఉత్సవాల కింద అని అప్పుడు వీధిలో గణపతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అలా అప్పుడు ఉత్సవాల పేరుతో అందరూ జనాలు కలుస్తూ ఆ మండపం వినాయకుడు వెనకాతలు కొంచెం కాస్త ప్లేస్ ఉండే, అక్కడ మన స్వాతంత్రాన్ని సంపాదించడం ఎలా అనే వ్యూహాలు, రచనలు అవి జరుగుతూ ఉండేది. అందుకని ఇది ఉద్దేశం ఏంటంటే, ఈ డీజేలు డాన్సులు పెట్టిన విగ్రహాన్ని ఎలాగైనా నిమజ్జనం అయితే చేయాలి కదా. అసలు ఉద్దేశం ఈ వీధి గణేషులు, మండపాలు పెట్టడంలో ఆంతర్యం ఏంటంటే, మన స్వాతంత్ర సముపార్జన కోసం మనం ఏర్పరచుకునే ఒక మీటింగ్ ప్లేస్ అది. అలాగే దేవి నవరాత్రులు కూడా ఆ టైంలో మనం మీట్ అవ్వాలి కదా. ఏదైనా కార్యాచరణ కావాలంటే ఇప్పట్లాగా సెల్ ఫోన్లు లేవు, సిగ్నల్స్ లేవు, వాట్సాప్లు లేవు. అలాంటప్పుడు నలుగురు కలిసి ఒక ప్లాన్ చేయాలంటే బహిరంగ సభలు పెడితే నిషేధించారు కాబట్టి లోకమాన్య తిలక్ గారు ఇలాంటి ప్లాన్ చేశారు. లేవు. కేవలం ఇది మన స్వాతంత్ర సముపార్జన కోసం కలుసుకునే ఒక కూటమి, ఒక ప్లేస్ కింద ఈ గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు వచ్చాయి తప్ప ఈ డీజేలు అవి అసలు లేనండి. ఇందులో ఉద్దేశం అది బేసిక్గా మనకి స్వాతంత్రం వచ్చింది, సరే మనం కంటిన్యూ అవుతూ ఉన్నాం, సరే గణేషులు పెట్టాము, అదొక ఉత్సవం, పద్ధతులన్నీ మార్చేసుకున్నాం, అది మనం మార్చుకున్నవే. గ్రహాల గురించి మనం మాట్లాడుకోవాలి. గ్రహాల ప్రభావం సమాజంపై ఉంటుందా, వ్యక్తిగతంగా ఉంటుంది? సమాజం అంటే మనమేగా. సమాజం అంటే మనమే. వ్యక్తుల మీద ఉంటుంది, వ్యక్తుల మీద అని కాదు, అసలు ఆ జ్యోతుల స్వరూపము, కాంతి సమూహం ప్రభావము ప్రకృతి మీద ఉంటుంది, భూమి మీద ఉంటుంది. భూమి మీద మనం కూడా ఉన్నాం కాబట్టి మన మీద ఉంటుంది, ఇతర జీవరాశుల మీద ఉంటుంది, ప్రకృతి చెట్ల మీద, వాటి మీద, అన్నిటి మీద ఉంటుంది. ఆ కాంతి, సూర్యుడి కాంతి ఎక్కడ పడదు, చంద్రుడి కాంతి ఎక్కడ పడదు, అన్నిటి మీద పడుతుంది కదా. ఆ పడే ప్రదేశాన్ని బట్టి వాటి ఫిజియాలజీ, శారీరక ధర్మాలను బట్టి వాటిలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఓ చెట్టు ఉంది, బాగా ఎండగాసింది, నీళ్లు మనం సరిగా పోయలేదు, వాడిపోతుంది. మనం ఎండలో రోజంతా తిరుగుతున్నాం, అలసిపోతాం. చంద్రుడు చల్లని కాంతి, ఆహ్లాదకరమైనది, పెద్దగా అలసిపోం, ఎంతసేపు అయినా పని చేసుకుంటాం. కాంతి ప్రభావం అనేది అన్నిటి మీద ఉంటుంది, మన మీద ఉంటుంది. మన మీద ఉన్నప్పుడు కూడా చంద్రుడిని చూస్తే, వెన్నెలను చూస్తే మాక్సిమం పీపుల్ ఆహ్లాదంగా ఉంటారు. ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు చీ అనే వాళ్ళు ఉన్నారు, బహుశా ఉండరేమో. సో అలా ఆస్వాదన అనేది కొంత. చంద్రుడు ఆహ్లాదకరుడు కాబట్టి కాంతికి సంబంధించిన విషయంలో వాటి ప్రభావం మన మీద ఏ రకంగా ఉంటుంది అనేది మాత్రం గ్రహాలు వాటిని అధ్యయనం చేయడంలో తప్పకుండా వాటి ప్రభావాలు కొంతవరకు మన మీద ఉంటాయి. అందుకనే మనకి ఈ జ్యోతిషాలు అవి. యాక్చువల్గా జ్యోతిషం చదువుకోవడంలో ఉద్దేశం ఏంటంటే,
ప్రకృతి మీద వాటి ప్రభావాలు ఉన్నప్పుడు అసలు ఋతువుల్లో మార్పులు కాలగణన ఎలా చేస్తాం? పంచాంగం అని ఎందుకని అంటాము? ఇవాళ మంచి రోజా? శూన్యమాసం ఎప్పుడొస్తుంది? పెళ్ళిళ్ళ సీజన్ ఎప్పుడు బిగిన్ అవుతుంది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మరి గ్రహాలు, కాంతి సమూహాల నుంచే కదా! మనకి పంచాంగాలు ఎలా వచ్చాయి? జ్యోతిషం ద్వారానే కదా! మరి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే శుభముహూర్తాలు ఎలా చూస్తున్నాం? మంచి రోజులు అవనే కదా! ఉత్తరాయణం, దక్షిణాయనం. ఉత్తరాయణంలో పగటి కాలం ఎక్కువ ఉంటుంది. అందుకని శుభముహూర్తాలకి ఎండాకాలం ఉత్తరాయణంలో. వ్యాధులకి వాటికి అవకాశం లేదు. వాతావరణంలో వర్షాలు, అధిక చలి ఉండవు కాబట్టి ఉత్తరాయణంలో శుభకార్యాలు ఎక్కువ చేసుకోవాలి అన్నారు. దక్షిణాయనానికి వచ్చేటప్పటికి మనకి ఈ ఆషాఢ మాసం నుంచి వెదర్ చాలా చేంజెస్ ఉంటాయి. తర్వాత వర్ష ఋతువు, ఆ తర్వాత చలికాలం బిగిన్ అవుతుంది. ఇవి వర్ష ఋతువులో కంటామినేషన్ డిసీజెస్‌కి స్కోప్ ఉంది. ఆ తర్వాత వచ్చే చలికాలం శరదృతువు వాటిలో కూడా ఇబ్బందులుంటాయి. జలుబు, దగ్గు ఇలాంటివి. అందుకనే దక్షిణాయనంలో శుభకార్యాలొద్దు అన్నారు. వచ్చే గెస్ట్‌ని మనం రిసీవ్ చేసుకోవాలా? కంటామినేషన్ దగ్గు, జలుబుతో వస్తే మనకొస్తాయి బాబోయ్! అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో అయితే చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కాంక్రీట్ బిల్డింగ్‌లున్నాయి. అందరూ మండపాలు బుక్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు. పూర్వం అలా కాదు కదా! అందుకని వాళ్ళు దక్షిణాయనంలో శుభకార్యాలొద్దు అని చెప్పారు. చలికి తట్టుకోవాలి, వర్షానికి షెల్టర్ ఇవ్వాలి, చుట్టాలకి కష్టమవుతుంది కదా! మనకు కూడా కండక్ట్ చేయడానికి. అందుకు దక్షిణాయనంలో ఏం కండక్ట్ చేయొద్దు అన్నారు. ఓకే. ఉత్తరాయణంలో కండక్ట్ చేయాలి. అసలు ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం, ఋతువులు, ఈ మాసాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? జ్యోతిషం ద్వారానే కదా! జ్యోతిషం అనేది ఒక్క గ్రహాల ప్రభావం అనేదే కాదు. కాలగణన. కాలంలో నిరంతరం మనం ఎలా బతకాలి? ప్రకృతితో కలిసి ఎలా ప్రయాణం చేయాలి? వాటి కాంతి ప్రభావాలు మన మీద పడినప్పుడు మనకి ఏ రకమైన ఆహ్, అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అది కూడా మనం పుట్టిన సమయాన్ని బట్టి జన్మ కుండలి వేస్తాం. అందులో గ్రహస్థితి ఉంటుంది. దాన్ని ఎంతవరకు నమ్మాలి? ఏదైనా ఒక పద్ధతి వరకే. ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఆ లిమిట్ క్రాస్ చేసి అతిగా పోకూడదు. మంచినీళ్ళు తాగాలంటే ఇది మంచి సమయమా కాదా అని చూసుకొని తాగేవాళ్ళు కూడా ఉంటారేమో. అసలు అతి సర్వత్ర వర్జేయత అన్నారు. అందుకని అతిగా దేనికి పోకూడదు. మనం మాత్రం వాటి ప్రభావం ఉంటుంది కొంతవరకు చూడాలి. దాన్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వడం వల్ల జీవితం ఇంకొంచెం సుగమం అవుతుంది. ఏదైనా ప్లాన్ చేసాం. సపోజ్ పెళ్లి చేయడానికి అవకాశం బావుందా? బావుంది. అయితే ముందుకెళ్ళిపోవచ్చు. లేదు ఆటంకాలున్నాయి. పలానా గ్రహం పలానా రాశిలో ఉంది. ఆటంకం ఉంది. ఉందన్నప్పుడు ఏం చేస్తాం? కొన్ని పరిహారాలు చేయడంలో కొంత టైం వెయిట్ చేస్తాం. ఆ వెయిటింగ్ టైంలో ఆ దోషం పోతుంది. తర్వాత వాళ్ళకి కూడా కొంచెం సైకలాజికల్‌గా ప్రిపరేషన్ ఉంటుంది. సో, మనం అన్వయించే పద్ధతిలో గ్రహస్థితి, వాటి ప్రభావాలు ఎలా ఉంటాయనేది అనుకూలంగా మలిచి చెప్పగలిగేలా ఉండాలి తప్ప, శాస్త్రం ఎప్పుడూ మనం ఎలా సౌకర్యవంతంగా జీవించాలి అని చెప్పింది కానీ, మనల్ని భయపెట్టడానికి కాదు. ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుందాం. హ్మ్. మీ జీవితం అద్భుతం, అఖండం, ₹1,00,00,000 వచ్చి పడిపోతాయి మీ అకౌంట్‌లో అని చెప్పేసి హస్బెండ్‌కి జాతకంలో ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి వెయిట్ చేస్తాడు. ఎవడన్నా ఒక ₹10 అకౌంట్‌లో ఏస్తే బావుండు, చాయ్‌కి ఎవడైనా పట్టుకెళ్తే బావుండు అని. ఈవిడకేమో మీ హస్బెండ్ మీరు యమ సంతోషంగా ఉంటారు. అసలు వివాహ బంధంలో అద్భుతమైన రోజు అంటారు. ఈవినింగ్ ఆయన వచ్చిన తర్వాత డబ్బులు లేవుగా, చిరాకు, ఇద్దరు కలిసి తిట్టుకుంటారు. సో, ఎంతవరకు ప్రభావం అనేది ఇండివిడ్యువల్ జాతకాల మీద ప్రభావం ఉంటుంది? మీరు చెప్పినట్లు అద్భుతాలు జరుగుతాయి అనేది ఒక రాశికి సంబంధించి మనకి జనాలు చెప్తూ ఉన్నారు. పలానా రాశి వాళ్ళు ఇలాగా, పలానా నక్షత్రం వాళ్ళు అలాగా. ఒ ఉన్నవి 27 నక్షత్రాలు. కొన్ని అభిజిత్‌తో కలిపితే 28. అంతకు మించి నక్షత్రాలు లేవు. మన జనాభా కోటాను కోట్లు. అందరికీ ఇవే నక్షత్రాలు ఉంటాయిగా. అయినప్పటికీ ఏ ఒక్క మనిషి ఇంకొక మనిషితో పోలికలు ఉండదుగా. అయితే వాటి ప్రభావాలు అలా ఉన్నప్పటికీ జనరల్‌గా జనరలైజ్ చేసి చెప్పే విషయాలు మాత్రం అద్భుతాలు ఎక్కడ జరగవు. ఎవరి పాపపుణ్యాలు పూర్వపుణ్యం, పూర్వకర్మ దోషాలు బట్టే వాళ్ళ జీవితం అయితే ఉంటుంది. మనదొక హారోస్కోప్ ఉంది అంటే ఇది లాస్ట్ జన్మ కర్మ బ్యాలెన్స్ షీట్. మా కమలాకర్ శర్మ గారు, మా గురువు గారు చెప్పినట్టు. ఎప్పుడైనా మన జాతక చక్రం అనేది ప్రీవియస్ జన్మ బ్యాలెన్స్ షీట్. ఇందులో గ్రహస్థితి ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడే మనం ఎందుకు పుట్టాలి? ఎందుకు అంటే మనం అంతకు ముందు జన్మలో చేసిన మంచి చెడులను బట్టి ఇప్పుడు ఆ గ్రహస్థితిలో మనం పుట్టాం. మంచి చేశాం అనుకోండి, ఇప్పుడు ఇంకా మంచి చేసేలాగా ఇంకొన్ని మంచి పనులకి ఉపయోగపడే ఇలాంటి గ్రహస్థితి కనబడుతుంది అందులో. కిందటి జన్మలో, అంతకు ముందు జన్మలో ఎవరినైనా ఏడిపించాం అనుకోండి, ఇప్పుడు మనం అది అనుభవించే గ్రహస్థితి కూడా అందులో కనిపిస్తుంది. నేను చాలా మంచిదాన్ని, నాకు ఇలాంటివి ఎందుకొచ్చింది అని చాలామంది అనుకుంటారు. కానీ అంతకు ముందు జన్మలో ఏం చేసామో మనకి గుర్తులేదు కాబట్టి మన కర్మను మనం అనుభవించాలి. అయితే కర్మను అనుభవించడంలో కూడా ఎక్కువగా కష్టపడి కర్మ అనుభవించాలా? లేతే పరిహారాలు చేసుకుంటూ కొంత దాన్ని తగ్గించుకోవచ్చా అనేది మాత్రం జ్యోతిషం ద్వారా చూడొచ్చు. ఆ నేపథ్యంలో అద్భుతాలు జరుగుతాయి అనేది అద్భుతాలు జరగవు. ఇండివిడ్యువల్ హోరోస్కోప్ చూసుకున్నప్పుడు వాళ్ళకి ఉండే గ్రహస్థితిలో అందులో దోషాలు, అందులో అనుకూలతలు అది మనం చెప్పగలగాలి.
చెప్తే వాళ్ళు అది మాత్రం అన్వయం సరిపోతూ ఉంటుంది. ఓవరాల్‌గా ఉండేది ఏది కూడా అద్భుతాలు జరగవు. మరీ దుష్ఫలితాలు కూడా రావు. మరీ దురదృష్టం పీడించి ఆడు అరె కోటీశ్వరుడు బిచ్చగాడయిపోడు. బిచ్చగాడు కోటీశ్వరుడు అయిపోడు. వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎంత ఎఫర్ట్స్ పెడతారో, ఆ ఎఫర్ట్స్‌కి తగ్గ ఫలితం ఎప్పుడూ వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఎప్పుడు చాలా క్వైట్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పటికీ ఏ ఫలితం రాదా అంటే ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు అద్భుతమైన ఫలితాన్ని తీసుకుంటారు. ఒక్కొక్కళ్ళు చాలా ఏ పని లేకుండా ఉంటారు. వాళ్ళకి ఏదో ఓ రోజు అద్భుతం వచ్చి ఎవరో పిలిచి ఏమి అద్భుతం అందరం ఎక్కించరు. ఏ పని ఎప్పుడు చేయలేదు కాబట్టి వాడు ఎప్పుడూ అక్కడే ఉంటారు. ఎప్పుడైనా మనం ఏదైనా పని ఒక ధ్యేయంతో చేస్తే, ఒక ఏవి ఆలోచన లేకపోయినా కూడా మనం ఒక పద్ధతిగా ఒక పని చేసుకుంటూ వెళ్తే దాని రిజల్ట్ ఎప్పుడు మంచిగా ఉంటుంది. అది మన హై సనాతన ధర్మంలోనే ఉంది. ఇప్పుడు మీరు పరిహారాలు అన్నారు కదా! కొంతమంది టెంపుల్స్‌ని విజిట్ చేయమని చెప్తారు. హ్మ్. పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. తిరుపతిలోని వెంకన్న టెంపుల్ ఉంటుంది. హ్మ్. బట్ అక్కడికి వెళ్ళొస్తే ఏంటి? ఇక్కడే ఉంటాయేంటి? ఈయన, ఆయన ఏంటి డిఫరెన్స్? ఎక్కడైనా వెళ్ళొచ్చు. అయితే మనకి ఒక ఆలోచన ఉంటుంది. మనకి సాటిస్ఫాక్షన్, సంతృప్తి. మన చుట్టూ ఉన్న మన దగ్గరున్న టెంపుల్‌లోని అదే వెంకటేశ్వర స్వామి, అదే పరివార దేవతలు, ఆ గ్రహాలకి ఆ టెంపుల్‌కుండే గోపురం అన్నీ అవే ఉండొచ్చు. తిరుపతిలోనే వెళ్ళొచ్చు. కాకపోతే మన మనస్సుకి ఏదైతే నచ్చుతుందో అప్పుడే మనకి సంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు మీకు భోజనం ఇంట్లో తిన్నా ఒకటే, స్టార్ హోటల్‌లో అక్కడెక్కడో తింటే బావుంటుంది అనే కోరిక ఉంటుంది. అక్కడ తింటేనే ఎక్కువ సంతోషపడతారు. ఇంట్లో తిన్న భోజనానికి ఎప్పుడు తినేదే కదా! పక్కనే ఉంటే నిర్లక్ష్యం అంతే. అంతే తప్ప దేవుడు ఎక్కడున్నా ఒకటే. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది తప్ప అక్కడికి వెళ్ళాలి అనేది కాదు. ఇక గ్రహాలకు సంబంధించి, పరిహారాలకు సంబంధించి మెయిన్ మాట్లాడుకోవాల్సింది గ్రహణం. హ్మ్. హ్మ్. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. మీరు చంద్రగ్రహణంలో ఉన్నారు, ఈ నక్షత్రంలో ఉన్నారు, ఈ జాతకంలో ఉన్నారు, మీకు ఈ అరిష్టం జరగబోతుంది. ఖచ్చితంగా పరిహారం కింద కేజింపు అదివ్వాలి, ఒక వెండిదివ్వాలి, బంగారం అదివ్వాలి అని చెప్పేసి ఒక లెక్క, ఒక క్యాలిక్యులేషన్. సో నిజంగానే ఇవన్నీ చెయ్యాలా? అవసరం లేదు. ఎందుకంటే మన పూర్వీకులు అంటే మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మ, తాతగారి దగ్గర పెరిగిన అనుభవాలను చూస్తే వాళ్ళప్పుడు గ్రహణం అంటే ఏంటి? గ్రహణం అప్పుడు ఏం చేసేవారు? పట్టు స్నానం, విడుపు స్నానం చేసేవారు పెద్దవాళ్ళు. పిల్లలైతే ఊరుకునేవారు. విడుపు స్నానం చేయించేవాళ్ళు. ఇల్లంతా శుభ్రపరుచుకునేవాళ్ళు. అది పద్ధతి. ఎందుకు ఆ పద్ధతైనా ఫాలో అవ్వాలి? గ్రహణం ఉన్నప్పుడు ఆహ్, ఆహ్, చంద్రగ్రహణం అవనివ్వండి, సూర్యగ్రహణం అవనివ్వండి, గ్రహణం పట్టినప్పుడు వాటి నుంచి ప్రసారమయ్యే కాంతి కిరణాలు మన మన మీద పడినప్పుడు, భూమి మీద పడినా వాటిలో మంచి కిరణ ప్రభావం ఉండదు. ఇబ్బంది కలిగించే శరీరానికి కానీ, ఆహార పదార్థాలకు కానీ ఇబ్బంది కలిగించే ప్రభావం ఉంటుంది ఆ కిరణాల్లో. అందుకని వాటిని డైరెక్ట్‌గా చూడొద్దు అంటారు. పూర్వకాలంలో ఉంటే మసిపూసిన అద్దానికి పెట్టుకొని చూడండి గ్రహణం అనేవారు. ఇప్పుడైతే లెన్సెస్ వచ్చేవి. డిఫరెంట్ లెన్సెస్‌లో పెట్టి చూస్తున్నారు. డైరెక్ట్‌గా అయితే చూడట్లేదు. ఎందుకు? ఆ కాంతి ప్రసారం మంచిది కాదు. సో, ఆ కాంతి ప్రసారం మంచిది కాదు కాబట్టి మనం ఎప్పుడు కూడా గ్రహణానికి పట్టు స్నానం, విడుపు స్నానం అనేవి కూడా ఆ కాంతి మన మీద పడకుండా శరీర శుద్ధి. ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత కూడా శరీర శుద్ధి. ఆహార పదార్థాలు అన్నిటికి ఫ్రెష్‌గా తినాలి. అప్పుడు తినకూడదు అంటారు. ఎందుకంటే ఒకవేళ ఆ కిరణ ప్రసారం ఆ పదార్థాల మీద పడితే వాటికి మంచి పోషక విలువలు నశించిపోతాయి. అవి తినడం ఉపయోగం ఉండదు. అందుకు అవి తినొద్దు. గ్రహణం అయ్యాక ఇల్లు శుభ్రపరచుకోండి. ఆ ఇంటికి ఏమైనా కాంతి ప్రసారం వల్ల ఇబ్బంది ఉంటే ఆ దోషం పోవడానికి ఇల్లంతా నీళ్లతో కడిగి శుభ్రపరచుకొని స్నానం చేసి దేవుడికి ఎప్పుడు కూడా ముందు నైవేద్యం దండం పెట్టుకుంటాం కాబట్టి శరీర శుద్ధి తర్వాత దైవారాధన విగ్రహాలు అవి కూడా శుభ్రపరిచి దైవారాధన తర్వాత ఫ్రెష్‌గా వండుకొని తినండి. ఇది మనం అమ్మమ్మల కాలం నాటి అమ్మలు. ఆ జనరేషన్ వరకు మనం చూసిన గ్రహణాలు. ఇప్పుడు ప్రతీదీ కొంత కమర్షియల్ అనండి, కొంత మనిషి అతి తెలివితేటలు అనండి, ఈ పరిహారాలు చేయాలి ఇలాంటివి ఎప్పుడూ నేనైతే వినలేదు. అయితే ఇవి ఎలాంటప్పుడు చేస్తారు? పూర్వం రోజుల్లో తీర్థయాత్రలకు వెళ్ళేవారు. ఒక వయసొచ్చి పిల్లాడికో పెళ్లి చేశాక బాధ్యత తీరిపోతే తీర్థయాత్రలకెళ్ళేవారు. అలాంటప్పుడు కూడా వాళ్ళు ఆ తీర్థయాత్రలో ఉన్నప్పుడు గ్రహణాలొస్తే, ఆ గ్రహణాలప్పుడు అక్కడున్న పంతులకి లేకపోతే ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేయించేవాడికి కాస్త ఏమైనా దాన రూపంలో ఇవ్వండి. దాన రూపంలో ఇస్తే మీకింకా ఆ ఫలితం ద్విగుణీకృతం అవుతుంది. రెట్టింపు అవుతుంది. గ్రహణ సమయంలో చేసే పూజ కానీ, దానం కానీ రెట్టింపు ఫలితాన్నిస్తాయి. అందుకని ఆ గ్రహణ సమయంలో చేసే
పూజ కానీ, దానం కానీ రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి, ఇప్పుడు వీళ్ళందరూ మీరు దానం చేసేయండి అంటారు. అలా ఏదో ఒకటి చేసేస్తే మనకొచ్చేస్తుంది అనే పద్ధతిలో చేసే దానం వల్ల ఏ రెట్టింపు ఫలితము రాదు. మనకి మానసికంగా ఒక ఇచ్చే ఉత్సాహము, సంతోషము, మన తృప్తితో ఇచ్చే వస్తువుకి మాత్రమే దానం అనిపించుకుంటుంది. అలాంటి దానానికే మనకి రెట్టింపు ఫలితం వస్తుంది తప్ప, నేను 1 కిలో బియ్యం ఇచ్చేస్తే నాకేదో మన పాపాలన్నీ పోతాయి అనేది ఎక్కడ జరగదు. అది లాజిక్ లేని విషయం. అసలు మన సైన్స్ ఈ జ్యోతిష్యమే కాదు, ఈ గ్రహణాలే కాదు, ఏదైనా సరే సైంటిఫిక్ అప్రోచ్‌తో ఉన్నదే తప్ప లాజిక్ లేకుండా మూఢనమ్మకాలు కానే కాదు. సో, అందుకని దానాలు ఇవ్వడం వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. అయితే మనకి సంతృప్తి కోసం ఇన్ని విన్నాం కదండీ! మీరు ఏమి ఇవ్వద్దంటే ఎలా మాకు అంటే, మంచి పని చేయడం అనేది ఎప్పుడైనా మంచిదే కాబట్టి, గ్రహణ సమయంలో పలానా దోషాలున్నాయి, ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి ఇన్ని విన్న తర్వాత మనం మనశ్శాంతిగా నిద్రపోలేం. అలాంటప్పుడు అన్నదానం చేయండి. మీ శక్తి కొలది. 5 మందికో, 10 మందికో, 100 మందికో మీ ఇష్టం. మీ శక్తి కొలది అన్నదానం చేయండి. అది సరిపోతుంది. అంతే తప్ప పలానా టైంలోనే వెళ్ళి చంద్రుడు ఇవ్వాలి, వెండి చంద్రుడు ఇవ్వాలి, బంగారం బియ్యం ఇవ్వాలి. ఎక్కడి నుంచి వెళ్తాయి? వీటి వల్ల ఉపయోగం అసలు దాని వెనకాతల శాస్త్రీయత ఏంటి అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. అసలు జ్యోతిషం అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. బేసిక్ అవగాహన ఉండాలి. మనం ప్రకృతితో కలిసి బతుకుతున్నాం. మన చుట్టూరా ఉన్న కాంతి సమూహాలు మనకు తెలియపోతే ఎలా? అందుకనే ప్రతి ఒక్కళ్ళు జ్యోతిషం చదువుకోవాలి అనేది చెప్తారు మా గురువుగారు అయితే. తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. మరి ప్రతి ఒక్కరు అంటే జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలంటే, ఒకరేమో ఈ నక్షత్రాలు, ఈ రాశుల వారికి ఇలా ఉంటుంది అంటారు. మరొకరేమో వాళ్ళకి అస్సలు బాగోదు అంటారు. మరి చెప్పే వాళ్ళలో ఈ తారతమ్యాలు ఎందుకంటారు? ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఎందుకన్నారంటే, మీకు సూర్యుడు, చంద్రుడు తెలుసు కదా! తెలుసు. మీకు జ్యోతిషం తెలుసు. అంతే ప్రతి ఒక్కళ్ళకి అంటే ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకోవడంలో కాస్త అసలు వాట్ ఈజ్ వాట్? ఇది ఏది? ఈ వారాలు ఎందుకు పెట్టారు? ఈ నెలలు ఎందుకొస్తున్నాయి? చాంద్రమానం అంటే ఏంటి? సౌరమానం అంటే ఏంటి? ఇవన్నీ బేసిక్ ఐడియా ఉంటేనే కదా మనకి కాలగణన తెలిసేది. దాన్ని బట్టి జ్యోతిష్యుల ప్రభావం అంటే కాంతుల ప్రభావం. జ్యోతిష్యుల ప్రభావమే జ్యోతిష్యం. సో, వాటి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది? అంటే ఒక సబ్జెక్ట్‌ని క్లాస్‌లో టీచర్ అందరికీ చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తీసుకుంటారు. ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఆన్సర్ చెప్తారు. అది సబ్జెక్ట్ అదే, పాఠం అదే, చెప్పిన టీచర్ ఆమెనే. ఇంతమంది ఇన్ని రకాలు ఎందుకు చెప్తున్నారు? కానీ వాళ్ళ ఆన్సర్ మారిపోతుందిగా. వాళ్ళ అక్కడ అర్థం మకరానికి, చేసుకోవడం. కుంభానికి బాగుంటుంది. ఇక్కడ మకరానికి, కుంభానికి బాగోదు. అదే చెప్తున్నాను. అది ఎవరైతే సరిగ్గా గ్రాస్ప్ చేస్తారో వాళ్ళు కరెక్ట్‌గా చెప్తారు. ఎవరైతే ఏదో ఒకటి చెప్దామని చూస్తారో వాళ్ళు తేడాగా చెప్తారు. సో, ఎప్పుడైనా సబ్జెక్ట్‌ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఏది చెప్తున్నారో వాడు చెప్పిన దాంట్లో నిజం ఎంతుంది అనేది మనకి తెలియాలంటే మనకి బేసిక్ అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలంటే కొంతవరకు మనం తెలుసుకోవాలి. అలానే ఇప్పుడు అందరిని జ్యోతిష్యం చదవమని చెప్పను. జ్యోతిష్యం అంటే అదేదో వేరు కాదు. మన లైఫ్‌లో మనతో పాటు ఉన్నదే. సో, సూర్యోదయం, చంద్రోదయం, కాలాలు, మార్పులు ఇవన్నీ ఇదే కదా! ఖగోళానికి సంబంధించిందే జ్యోతిష్యం. ఖగోళ విషయాల మీద మనకి ఉన్న అవగాహనే జ్యోతిష్యం. వాటి ప్రభావాలు మన మీద ఎలా ఉన్నాయి. అందుకని ఒక రాశి వాళ్ళు అద్భుతం, ఇంకో రాశి వాళ్ళు కాదు అనే ఈ డిఫరెన్సెస్ ఎందుకుంటాయంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానం అంతే ఉంది. అందుకని అది వాళ్ళ ప్రత్యేకమైన పరిస్థితి తప్ప అందులో మనకి నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే మీరు ముందు తెలుసుకోండి సబ్జెక్ట్. అంతే తప్ప వాళ్ళని విమర్శించడం వల్ల మనకు ఉపయోగం అయితే లేదు. చెప్తారు ఎవరికి ఎలా నచ్చితే అలా చెప్తారు. ఇప్పుడు సపోజ్ పట్టు చీరల ఆఫర్ వస్తుంది. నాకు పలానా నచ్చింది, ఈ ఆఫర్ చాలా బాగుంది అనేవాళ్ళు కొందరు. అసలు ఆ జోలికే పోని వాళ్ళు కొందరు. నచ్చింది వెళ్ళు, నచ్చలేదు ఊరుకో. అసలు మనకి ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడే కొనుక్కోవచ్చు. ఆఫర్ ఉన్నప్పుడు ఎందుకు కొనుక్కోవచ్చు? అలా కూడా అనుకోవచ్చు. ఈ గ్రహణాలప్పుడే ఆ యూట్యూబ్‌లో వాళ్ళు చెప్పింది తప్పో, ఒప్పో నిజకనాలి. మనం ముందు కొంచెం అవగాహన ఉంచుకుంటే బాగుంటుంది కదా! మనం ఎప్పుడు కొంత మంచి చేయడానికి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు వీటి గురించి టూ మచ్‌గా అయితే ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా ఏ విషయాన్నైనా మనం కొంతవరకు ఇది ఎందుకు? ఇది ఏంటి? దీన్ని ఎంతవరకు మనం ఫాలో అవ్వాలి అనే బేసిక్ అవగాహన మనకుండాలి. అలా లేపోయినా ఎదుటివాడు చెప్పేది వినగలగాలి. ఎదుటివాడు చెప్పేది అనేటప్పుడు ఎదుటివాడికి ఎంతవరకు విషయ గ్రహణం ఉంది అనేది తెలుసుకొని మనం చూసుకోవాలి. మనకి ఏదైనా విషయం అవతల వాళ్ళు చెప్పేది అర్థమయ్యేలా చెప్తారు అన్నప్పుడే వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళేమైనా పెద్ద డైలమాలో పడేస్తారు అన్నప్పుడు అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వకూడదు. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ సరిగా లేనప్పుడు వాళ్ళు మనం అప్రోచ్ కాలేము. అంతే కదా! అది మనం తెలుసుకోవాలి. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, బోలెడు మంది క్యూర్ అయింది అంటారు. ఆ మంచి డాక్టర్ ఎవరో తెలుసుకోగలిగి వెళ్ళాలి. ఏదో డాక్టర్‌లే అని వెళ్ళిపోతే ఆ డాక్టర్ మన మీద ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. అలాగే ఉంటుంది జ్యోతిష్యంతో కూడా.
ఎవరిని ఇక్కడ విమర్శించడం కాదు కానీ ముఖే ముఖే సరస్వతి. ఎవరు ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎవరు ఎంత సబ్జెక్ట్‌ని లోతుగా తెలుసుకుంటే వాళ్ళు ఆ రకంగా చెప్తారు. ఇది ఒక రకంగా మెడిసిన్ లాగా సబ్జెక్ట్ చదివితే చెప్పినట్టు ఉండదు. దీనికి ఉపాసన చాలా అవసరం. రోజు కొంతసేపైనా వాళ్ళ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఉంటే ఆ ఆలోచన అనేది వస్తుంది. ఆ 9 గ్రహాలే ఉంటాయి ఎవరి చార్ట్‌లో చూసినా. అందరికీ వేరు వేరు ఫలితాలు ఎలా చెప్పగలుగుతాం? అంటే అక్కడ ఇంట్యూషన్ పవర్ కావాలి అంటే మనం అన్నిటికన్నా అనంతమైన శక్తి ఉంది అనేది మనం నమ్ముతాం కదా సనాతన ధర్మంలో. ఆ అనంత శక్తే భగవంతుడు. సో, భగవంతుడు మనకి ఉన్నాడు, మనకి ఆల్మైటీ అతనే అన్నప్పుడు మనం రోజు ఉపాసన చేయడం ద్వారానే ఈ సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని ఫలితాలు చెప్పగలం కానీ, చదివితే ఇది ఇంతే అనేది మాత్రం అసలు ఆస్ట్రాలజీ కానే కాదు. ఉపాసన బలం వల్లనే మనం చెప్పే రీడింగ్ కరెక్ట్ అవుతుంది. అంతే తప్ప ఇది నేను చదివేశాను, పీహెచ్‌డీ చేశాను, 2 పీహెచ్‌డీ చేశాను, ఎంఏ చేశాను. మా నాన్నగారు ఏ డిగ్రీలు చేయలేదు. మా నాన్నగారు నంబర్ 1 ఆస్ట్రాలజీలో. అలా ఎస్‌బీఐ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. బట్ ఆయన ఉపాసన చేసేవారు. రోజుకి 10 సార్లు లలిత సహస్రం 10 ఆవృతాలు చేసేవారు. కొన్నాళ్ళ పాటు. అది వారి శక్తి. అలాగే మా గురువుగారు సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉంటారు, కమలాకర్ శర్మ గారు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం ఉన్న టైంలో అద్భుతంగా ఉపాసన బలం పెంచుకుంటూ ఉంటారు. మనం ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయిలో ఉండాలి అనేలాగా ఎప్పుడూ మనం దైవికమైన బలాన్ని పెంచుకోవాలి. ఉన్న కొంచెం సమయం ఉంటే పలానా ఏది నెట్‌లో ఏం వెతుకుదాము, పలానాది ఆర్డర్ చేద్దామా, కొందామా ఆ ఆలోచన మానవుడికి సహజం అయినప్పటికీ కొంత దైవ నామస్మరణ చేసుకోవాలి. కొంచెం చేసుకోవాలి. చాలా మందికి ఓల్డ్ ఏజ్ వచ్చాక చూసుకోవచ్చులే దేవుడంటే. ముందు తెలియనిది ఓల్డ్ ఏజ్‌లో ఎలా తెలుస్తుంది? సో, ఎప్పుడు కూడా వయసుకి సంబంధించింది కాదు. వయసుకు సంబంధించింది కాదు. అది ప్రాక్టీస్. మన భోజనం ఎలా అవసరమో ఆధ్యాత్మిక శక్తి కూడా అవసరం. అంతే. ఓకే. సో, జాతకాలు ఒక్కొక్కళ్ళు చెప్పే విధానంలో ఆ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎవరి ప్రాక్టీస్‌ని బట్టి వాళ్ళకుంటుంది. ఎవరి ఉపాసన బలాన్ని బట్టి వాడు కరెక్ట్‌గా చెప్పగలుగుతారు. ఉపాసన బలం లేని వాళ్ళు చెప్పేది వేరుగా ఉంటుంది. అంతే. ఏ జాతకాన్నైనా ఏ విషయాలకు సంబంధించి జ్యోతిష శాస్త్రం ప్రకారం యాక్యురేట్ గా చెప్పొచ్చు ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది. జ్యోతిషం అనేది ఇన్ఫర్మేటివ్ సైన్స్, కన్ఫర్మేటివ్ సైన్స్ కాదు. ఇది జరుగుతుంది ఇంతవరకు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా జరిగిపోతుంది అని ఎక్కడ మన ఋషులు కూడా అలాంటి విషయాలు చెప్పలేదు. ఇలా గ్రహస్థితి ఇలాంటివి ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు? ఇప్పుడు మనకి ఏదైనా విషయం ఇలా జరుగుతుంది, నువ్వు పరీక్ష పాస్ అవుతావు బాబు అని చెప్తాం. నువ్వు పరీక్ష పాస్ అవుతాను కదా అని వాడు చదవకుండా మానేసి పరీక్షలకు వెళ్తే వాడు పాస్ అవుతాడా? ఫెయిల్ అవుతాడు. అందుకని అది కన్ఫర్మేటివ్. అలా జరుగుతుంది అనేది ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి నాయనా. ప్రయత్నం చేస్తే నువ్వు మంచిగా పాస్ అవుతావు. అలాగే చెప్తాను. పరీక్ష ఇది నీకు ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బంది ఇలా తగ్గాలంటే నువ్వు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చెయ్యి. గట్టిగా ప్రయత్నం చేయడంతో పాటు పరిహారాలు కొంచెం చేసుకో. పరిహారాలు చేసుకుంటే మానసికంగా ఒక శక్తి పెరుగుతుంది. పరిహారాలు చేయడం ద్వారా మన కర్మదోషాలు కూడా తగ్గుతాయి. పూర్వకర్మ జన్మ దోషాలే కదా మనకి ఇప్పుడు ఆటంకాలు కలిగిస్తాయని అనుకున్నాము జాతకాల్లో. అందుకని కర్మదోషాలు తగ్గడానికి దాన రూపేణ, హోమ రూపేణ, అభిషేకాలు, పూజలు, క్రతువులు, అర్చన రూపేణ అన్ని రకాలుగాను ఏదో ఒక రకంగా చేసుకోవచ్చు పరిహారం అనేది. ఆ పరిహారం చేయడం ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది. మన ప్రయత్నం ఏదైతే చేస్తామో భౌతికంగా మనం చేసే ప్రయత్నాలను కూడా మనం ఆ ఇబ్బంది నుంచి బయటపడుతూ ఉంటాం. అందుకని ఇబ్బందిగా ఉన్న విషయాల్లో పరిహారాలు చెప్తాము. బాగున్న విషయాల్లో ఇంకా గట్టి ప్రయత్నం చేయమని చెప్తాము. అంతవరకు ఎందుకు మనం రోజు భోజనం చేస్తాం. ఇక చక్కటి భోజనం తినే యోగం ఉంది అని చెప్తాం. భోజనం నిండా మంచి ఆహార పదార్థాలు పెట్టుకుని పళ్ళె ముందు పెట్టుకుంటాడు. నాకు తినే యోగం ఉంది కదా అని చేతులు కట్టు కూర్చుంటే వెళ్తుందా ఆహారం లోపలికి? పాడైపోతుంది. కాసేపు ఉంటాయి. మనకు ఆకలిగానే మిగులుతుంది. మన ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. జాతకం అనేది ఇన్ఫర్మేటివ్ సైన్స్, కన్ఫర్మేటివ్ సైన్స్ కాదు. ఇన్ఫర్మేటివ్ సైన్స్ కన్ఫర్మేటివ్ కాదని ఎందుకన్నాము? ఇది ఇలా జరిగి తీరుతుంది అని చెప్తే అవతల వాడు చేసే ప్రయత్నం కూడా మానేస్తాడు. ఆ ప్రయత్నం మానేస్తే అది సఫలీకృతం అవ్వదు. అందుకని అది ఇన్ఫర్మేటివ్ సైన్స్. ఓకే. అయ్యే అవకాశాలు ఉంటాయి అనేవి అవి పరిహారాలు, ప్రయత్నాలు రెండింటినీ కలబోసి చెప్తాం కాబట్టి తప్పకుండా అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది ఇలా జరిగి తీరుతుంది అని సబ్జెక్ట్ వచ్చిన ఏ ఆస్ట్రాలజర్ మాత్రం చెప్పరు. మరి ఎవరో ఒకరు పర్సనల్గా అడిగారు, అంటే నాకు ఎవరో గండాలు ఉన్నాయో తెలియదండి, ఒకవేళ ఉంటే గనక ముందు జాగ్రత్తగా ఏం చేయాలి? గండాలు ఉన్నాయంటే అందులో జాతకంలో కొన్ని తెలుస్తాయి. తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తాయి. ఇండికేటివ్ గా తెలుస్తాయి. ఇలాంటి సూచన ఉంది బాబు, సో నువ్వు ఎందుకైనా మంచిది కింద పలానా నువ్వు ఏ
ఏ సమయంలో నువ్వు ప్రయాణం చేస్తావో, ఎటువైపు ప్రయాణం చేస్తావో, ఏ పని మీద వెళ్తావో ఆ పనులకు సంబంధించి ఈ గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి నువ్వు ఇలాంటి జాగ్రత్తలు తీసుకో. ఇలా కొంచెం డిలే ఉండే అవకాశం ఉంది. నువ్వు దీని మీద కొంచెం ఓర్పు వహించు నీ పని అయ్యే వరకు. ఇలా చెప్తాం తప్ప ఇలా నీకు గండాలు ఉన్నాయి, నువ్వు ఎందుకు పనికిరావు, నీది వేస్ట్ ఎప్పుడూ అలా చెప్పకూడదు. ఒక శాస్త్రం అనేది ఎప్పుడైనా మనిషిని పైకి తీసుకురావడానికి తప్ప మనిషిని కుదిదీసేది కాదు. కుంగదీసేది మాత్రం కాదు. అది క్లియర్. నాకు బాగా తెలిసిన ఒక అన్నయ్య గారు పొద్దునే లేస్తారు, గ్రహం అనుగ్రహం చదివేస్తారు, పైనుంచి కింద వరకు అన్ని రాశి వరకు ఎలా ఉంటుందో, కనిపించిన వాళ్ళకి ఇలా ఉంటుందిరా నీకు అని చెప్తారు. మన తర్వాత ఏమైనా జరుగుతుందా, ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేస్తారు రోజంతా. ఎవ్రీడే అదే పని అనమాట. అబ్బా ఈరోజు బాగుంది, అబ్బా ఈరోజు బాగాలేదు, మళ్ళీ స్క్రోలింగ్. సో అలాంటి వారు ప్రతిరోజు తెలుసుకోవాలి ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్సుకత ఉన్నవాళ్ళు. వాళ్ళ గురించి వాళ్ళ ఉత్సాహం మంచిదే. వాడికి మంచి జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ ఉత్సాహం బాగుంటుంది. వాడికి ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు కొంచెం పాపం ఇబ్బంది పడతారు చూడండి. అసలు అలా అది రోజు చూడడం మంచిదే, కానీ దానికి కేటాయించే సమయంలో కాస్త సమయం దైవారాధనకు కూడా కేటాయిస్తే తప్పకుండా వాళ్ళకి పుణ్యబలం పెరుగుతుంది. దైవశక్తి కాస్త పెరిగి వాళ్ళ ప్రయత్నం తొందరగా సఫలీకృతం అవుతుంది. ఇబ్బంది ఉన్న రోజు కూడా పర్వాలేదు, మనం దైవబలం వల్ల మనం ఇది అధిగమించాము అనే ఒక ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సో తెలుసుకోవడం మంచిదే, దాన్ని అదే పనిగా తెలుసుకుని అక్కడితో ఆగిపోకూడదు. అది మాత్రమే మనం పై ఏం అనుకోకూడదు. చేయాలి? మనం ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఆలోచించుకుంటూ ఉండాలి. ఓకే, పితృపక్షాలు వస్తుంది, చాలా పెద్ద పని. ఏం చేయాలి, ఏం చేయకూడదు? పితృపక్షాలు అనేవి మన పూర్వీకులు, గతించిన పూర్వీకులకి చేసే శ్రద్ధతో చేసే కర్మలు, శ్రాద్ధాలు. సో ప్రతి సంవత్సరం మన వారు ఏ తిథిన చనిపోయారో ఆ తిథిన మనకి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తూ ఉంటాము. అలా ఒకవేళ వాళ్ళ ఏ రోజు చనిపోయారో తెలియదండి, మాకు గుర్తు లేదు అనేవాళ్ళు ఈ మహాలయ పక్షం వస్తుంది కాబట్టి అమావాస్య నాడు తప్పకుండా శ్రాద్ధ కర్మ నిర్వహించి తీరాలి. అయితే ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహించడంలో ఏ రకంగా మనం చేస్తాము, పూర్వీకులు ఏది మనకిచ్చిన సమాచారం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఉన్నామా అంటే మన శరీరం ఎవరు ఇచ్చారు? మన తల్లిదండ్రులు. వాళ్ళకి ఎవరిచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళకి ఎవరిచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు. అంటే ఇదొక తరతరాలుగా వస్తున్న జీన్స్ జెనెటికల్ మ్యాప్. దీన్నే మన పూర్వీకులు తద్దినాలు పెట్టినప్పుడు కూడా తాత పేరేమిటి, తాత తండ్రి పేరేమిటి, తండ్రి తండ్రి పేరేమిటి అనేది వస్తుంది 3 తరాల వరకు. ఆడవాళ్ళు అయితే అత్తగారు 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 ఆ అత్తగారు అత్తగారు వస్తుంది. సో వీళ్ళకి సంబంధించి ఇదా ఎందుకు ఇక్కడ కూడా జనరేషన్స్ ఎందుకు చెప్పుకున్నాము, ఇది సైంటిఫిక్గా ఉన్నదే. ఈ తద్దినాల్లోనే ఎలా జనరేషన్స్ వచ్చాయో మనం పుట్టడంలో కూడా జెనెటికల్ మ్యాప్ ఎలా ఉందో ఇది సైంటిఫిక్గా ఉన్నది మాత్రమే అని చెప్పడానికి మీకు అలా చెప్పాను. అయితే ఇది చనిపోయిన వాళ్ళకి చనిపోయిన ఇమ్మీడియట్ మీ తాతగారు అనుకుందాం, తాతగారు గతిస్తే వారు వసులోకంలో ఉన్నారు. ఇమ్మీడియట్గా ఉండే లోకాన్ని వసులోకం చేరుకుంటారు. వారి తండ్రి రుద్రలోకంలో ఉంటాడు, రుద్రలోకం. ఆ రుద్రలోకం కన్నా ఇంకా వారి తండ్రి ఆదిత్య లోకంలో ఉంటారు. వసు, రుద్ర, ఆదిత్య అనేవి 3 లోకాలు. ఈ 3 లోకాలు అయిపోయాక తాతగారు, తాతగారి తండ్రి, తండ్రి గారి తండ్రి అయిపోయిన తర్వాత అంతకు ముందున్న తండ్రి అక్షయ పుణ్యలోకాల్లో ఉంటారు. ఈ తాతగారు చనిపోక ముందు వరకు ఆ ముందు వారి తండ్రి కూడా ఉంటారు. మీ తాతగారు చనిపోయిన తర్వాత వాళ్ళ ముత్తాత గారి వరకే తీసుకుంటారు. తండ్రి, తాత, ముత్తాత. మీ తాతగారి ముత్తాత వరకే వస్తుంది. మీ తాతగారు చనిపోయినప్పుడు వారి ముత్తాత అక్షయ పుణ్యలోకాలకి చేరుకుంటారు. వాళ్ళకి జన్మలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ మనం లెక్క కట్టాం. మనకి 3 తరాలు గుర్తుపెట్టుకోవాలి, ఈ 3 తరాలకి మనం చెయ్యాలి అనేదే కాన్సెప్ట్. ఎందుకంటే మన తాత, తాత తండ్రి, తాత ముత్తాత, వాళ్ళ నాన్నగారు ఆ జనరేషన్ వరకు చెయ్యాలి అనేది మన పెద్దవాళ్ళు పెట్టారు. కనీసం 3 తరాలైనా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఉన్న ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ ఈ సిస్టంలో అయితే మనం పేరుగలే సరిగా తెలియదు, కానీ మనం అలవాటు చేయాలి. పోగొట్టుకున్న మన హైందవ సంస్కృతిని, సనాతన ధర్మ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. సో మన సంస్కృతిని కాపాడుకోవాలంటే మనం తెలుసుకోవాలి. పోగొట్టుకున్నాం ఓకే, కానీ అలా ఉండిపోకుండా ఇప్పటి నుంచైనా తెలుసుకుంటే మనకి ఆ సంస్కృతి, మనం పెద్దవాళ్ళు ఏం చేస్తారో తెలుస్తుంది కదా. తద్దినాలు పెడితే ఇక్కడ పిండం పెడితే అక్కడ ఏమవుతుంది వస్తుంది అని అడుగుతారు. అవును, లాజిక్ అడుగుతారు. అడిగినప్పుడు ఇక్కడ ఏ రూపంలో బేసిక్గా మనము ఇక్కడ పిండ ప్రదానం చేసినప్పుడు నదీ తీరాల్లో చేస్తే జలచరాలు తింటాయి, అవే మనం ఇక్కడ ఇళ్ళలో పెడితే కాకులు, పక్షులు అవి తింటాయి. లేకపోతే కొంతమంది ఆవులకు కూడా పెడతారు పక్షులు లేని చోట. ఏ రకంగా అయినా ఒక జీవికి మనం భోజనం పెడుతున్నాం. పెట్టడం ద్వారా ఆ పుణ్యం మన పితృదేవతలను చేరుతుంది. అందుకని ఇప్పుడు సపోజ్ మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, గూగుల్ పే చేశారు, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, నన్ను కలవలేదు, మీ దాంట్లో గూగుల్ పే చేశారు,
నాకు డబ్బులు వచ్చాయిగా, నా చేతికి ఇవ్వలేదుగా మీరు, కానీ మీకు ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అయితే ఉందిగా. మీ మీ ఫోన్లోంచి డబ్బులు వేస్తే నాకు వచ్చాయి, దానికి ఒక సిస్టమ్ ఉంది. అలాగే భగవంతుడు ఏర్పరిచిన సిస్టంలో కూడా మీరు ఇక్కడ తద్దినాలు పిండ రూపంలో పెడితే అది మీ పితృదేవతలకు చేరుతుంది. ఆ ఎనర్జీ అనేది మనకు ఒక సనాతన ధర్మంలో ఒక విధానం ఉన్నది. అది మనం ఆచరిస్తే మనకి ఒక సంవత్సరం అయినప్పుడు మనకి మన పితృదేవతలకి ఒక రోజు. అందుకే మనం ప్రతి సంవత్సరం తద్దినాలు పెట్టడం ద్వారా వాళ్ళకి ప్రతిరోజు ఆహారాన్ని అందించినట్లు. ఆ 3 జనరేషన్లలో వాళ్ళు ఉన్నప్పుడు, ఆ 3 లోకాలు వసు, రుద్ర, ఆదిత్య లోకాల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. లేకపోతే వాళ్ళకి ఆకలి దప్పులు ఉంటాయి అని, ఆ కర్మదోషాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఆ కర్మదోషాలకి ఈ పితృశాపాలు ఉన్నాయి, జాతకంలో పిల్లలు పుట్టరు అన్నదానికి లింక్ లేదు. చాలా మంది భయపెట్టేస్తూ ఉంటారు, మీ ఇంట్లో తద్దినాలు పెట్టలేదా అందుకే మీకు పిల్లలు పుట్టలేదు. ఇతనికి ఈ పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టలేదని ఇతను బాధపడుతుంటే, వాళ్ళ తాత ముత్తాతలకి తద్దినాలు పెట్టలేదని ఇతనికి ఏ రకంగా లింక్ ఉంది చెప్పండి. వాళ్ళ నాన్నగారు పెట్టారో మానేరో. ఎప్పుడు పితృదేవతలు ఆగ్రహాన్ని ఇవ్వరు, అనుగ్రహాన్నే ఇస్తారు. కర్మలు చేయడం ద్వారా మన లీనియేజ్ని మనం కాపాడుకుంటాం. మన లీనియేజ్ మనం కాపాడుకోకపోతే, నీ తాత ఎవరు ముత్తాత ఎవరు తెలియపోతే ఎలాగా? మనం ఆ కల్చర్ తెలుసుకోవాలి. మళ్ళీ మన పాత విధానంలో మనం తెలుసుకుంటే వాళ్ళకి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా మనకి అనంతమైన వాళ్ళ ఆశీర్వాదాలు లభిస్తాయి. సో వాళ్ళ ఆశీర్వాదం లభించడం ద్వారా మన పిల్ల పాపలు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. అందుకు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. వాటికి కూడా అయితే ఈ పితృదోషాలు ఉంటాయా అనే వాటిలో రాహుకేతు ప్రభావాలు ఉన్నప్పుడు ఈ పితృదోషాలు కనిపిస్తున్నాయని కొంతమంది ఆస్ట్రాలజికల్గా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవి వాటి గురించి ఇంకా రీసెర్చ్ గట్టిగా జరగాల్సి ఉంది. రాహుకేతు ప్రభావాలు ఉండడం వల్ల పితృదోషాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ రకంగా అని. అంతే తప్ప తద్దినాలు పెట్టకపోతే పిల్లలు పుట్టరు, ఇది మాత్రం కరెక్ట్ కాదు. పితృదోషాలు ఉంటే తద్దినాలు పెట్టట్లేదు మీ ఇంట్లో, తద్దినాలు శుభ్రంగా పెడుతూ ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉండరు. వాళ్ళ పూర్వకర్మలు ఏం చేశారో, పూర్వజన్మ కర్మలు అవి తెలుసుకోవాలి. దానం కొద్ది బిడ్డలు ఉన్నారు, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. పుణ్యం కొద్ది పురుషుడు కేవలం ఆడవాళ్ళకే అని చేశారు. పురుషుడు అంటే హ్యూమన్ బీయింగ్, అది లెక్క. ఆడ మగ అని కాదు, ఆడవాళ్ళు చెయ్యాలి. పెళ్ళి మంచి భర్త కావాలంటే మగవాళ్ళు చెయ్యాలి. అలాగే మన కపిల మహర్షి పుట్టినప్పుడు కర్దముడు దేవహూతి, కర్దముడు చాలా సంవత్సరాలు తపస్సు చేసి వరాన్ని కోరుకుంటాడు, నాకు చాలా అనుకూలమైన భార్య కావాలి, చక్కటి సంతానం కావాలి అని. అప్పుడు దేవహూతి లభిస్తుంది, అప్పుడు కపిల మహర్షి పుట్టాడు. అంతే తప్ప ఆ పూజలు వ్రతాలన్నీ ఆడాళ్ళే చేస్తారు, మంచి మగాళ్ళు కావాలంటే అని ఎక్కడ లేదు. పురుషుడు అంటే హ్యూమన్ బీయింగ్ అని అర్థం. అందుకని దానం కొద్ది బిడ్డలు అన్నారు. దాన రూపేణ దానం అనే ఆలోచన సరిగా లేకపోతే పిల్లల్ని సరిగా పెంచలేరు, మాతృభావన పరిపూర్ణం కాదు అనే ఉద్దేశంతో దానం అనేది చెప్పారు. ఈ పితృదోషాల వల్ల పిల్లలు పుట్టట్లేదు అనేది అంత శాస్త్రీయంగా అయితే లేదు. ఇంకా వాటి గురించి పరిశోధనలు జరుగుతున్నాయి, ఎందుకు ఇలా అంటున్నారు అనేది పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. దాని గురించి ఆ తర్వాత మళ్ళీ తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ తద్దినాలు పెట్టడం మాత్రం చాలా సైంటిఫిక్ అప్రోచ్తో ఉన్న పద్ధతే తప్ప అది సైంటిఫిక్ కాదు అనేది అస్సలు కాదు. అయితే ఈ తద్దినాలు మనకి రకరకాలుగా పెడుతూ ఉంటారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే జలచరాలకు పెడతారు, భూమి మీద అయితే ఈ పక్షులకి, వాటికి లేదా ఆవులకి. మనం ఏదైనా పుణ్యక్షేత్రాలు గయ వెళ్ళినప్పుడు అక్కడ పిల్ల ప్రదానం చేస్తా అంటే ఇంకా అస్సలు మనం చేయక్కర్లేదు అంటే, నువ్వు గయలోనే ఉండిపోతే నువ్వు చేయక్కర్లేదు. నువ్వు గయ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నావుగా, మళ్ళీ ఇక్కడ చేయాలి. గయలోనే లైఫ్ టైం అంతా ఉండిపోయారు అనుకోండి, గయలో పిండ ప్రదానం చేశారు, మీ బ్యాలెన్స్ లైఫ్ అంతా గయలో ఉండిపోయారు, అప్పుడు చెయ్యక్కర్లేదు. మీరు గయ నుంచి వాపస్ ఇంటికి వస్తున్నారుగా, మళ్ళీ మీరు చెయ్యాలి. అదే రూల్. అక్కడ రూల్ అలా ఉంటుంది. మనం సగం వింటాం అంతే, కాయ పండు వదిలేస్తాం కాశీలో ఉంటాం. ఏముంది శాస్త్రంలో? కాయాపేక్ష ఫలాపేక్ష ఉండకూడదు అన్నారు. కాయాపేక్ష అంటే శరీరం మీద కోరిక ఉండకూడదు. ఫలాపేక్ష అంటే నువ్వు చేసిన పని మీద ఫలితం ఆశించకూడదు. కాయాపేక్ష ఫలాపేక్షని కాయ పండు వదిలేయడం వరకు తెచ్చారు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లు ఉంటుంది. ఇలాంటి వాటికి సహేతుకంగా కొన్ని అర్థం చెప్పేవాళ్ళు ఎప్పుడూ మన వాళ్ళు చెప్తూనే ఉంటారు. రీచ్ అయ్యేది మా సంఖ్య మాత్రం తక్కువ ఉంటుంది. ఏదో హడారడిగా మాట్లాడే వాళ్ళ సంఖ్యలో కొంత అవాస్తవాలు చెప్పేవాళ్ళవి ఎక్కువ ప్రచురణ పొందుతుంది, ఎక్కువ ప్రాచుర్యం సంపాదిస్తున్నాయి. నిజాలు చెప్పేవాళ్ళకి ప్రాచుర్యం అంతగా జరగట్లేదు. అది కూడా గ్రహస్థితే అంటాం మేమైతే. టైం బాగాలేకపోతే ఇలాంటి అవాస్తవాలు ఎక్కువగా ప్రచారంలోకి తెస్తాయి. ఏం చేయలేము, తెలుసుకోవాలి. కాయాపేక్ష ఫలాపేక్ష అన్నారు తప్ప కాయ వదిలి పండు వదిలి అని చెప్పలేదు. సార్, ఇక ఎవరైనా ఇంట్లో పిల్లలు పుడితే అచ్చమ్మ నాకులాగే ఉన్నవరా, మా తాతలాగే ఉన్నవరా చెప్పి పేర్లు పెట్టేస్తారు.
మా తాతయ్య పుట్టేశారు కదండి, మా నాన్నగారు పుట్టేశారు కదా, ఇంక వాళ్ళకి ఏం పెట్టాల్సిన పని లేదు, పితృకర్మలు చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు. ఇదెంత వరకు నిజం? చెయ్యాలి, చెయ్యాలి. జీన్సే కదా! అందుకని వాళ్ళ రూపాల్లోనే ఉంటారు. అచ్చం అచ్చుగుద్దినట్లున్నా ఉంటారు. అదే జెనెటిక్ ఆర్డర్ కాబట్టి. అయితే వాళ్ళు వీళ్ళకెలా తెలుస్తుంది వాళ్ళు పుణ్యలోకాలు పొందారో లేదో, మళ్ళీ జన్మ పొందారో లేదో, ఆ లెక్క మనకు తెలీదు కాబట్టి 3 తరాలు అయ్యే వరకు, 4గో తరం రీచ్ అయ్యే వరకు ఆ 3 తరాలకి పెట్టి తీరాల్సిందే. శాస్త్ర ప్రకారం పెట్టాలి. ఇప్పుడున్న అవకాశాలను బట్టి ఎలా పెడతామో, ఏం చేస్తామో అనేది కాస్త సాహితికంగా అసలు సబ్జెక్ట్‌లోకి వెళ్లి కొన్ని వివరాలు తెలుసుకుంటే మనకు కూడా అవగాహన వస్తుంది. మనం కూడా చక్కగా చెప్పగలుగుతాం. అంతే తప్ప ప్రతిదాన్ని కొట్టిపడేసి చాలామంది అంటారు బతుకున్నప్పుడే తిండి పెట్టలేదు పోయాక ఏం పెడతారని. బతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోతే అది వాళ్ళ ప్రారంభం. కనీసం పోయాకైనా పితృకర్మలు ఆచరిస్తే కొంత నయం. ఏది చేయను అప్పుడే పెట్టలేదు కాబట్టి ఇప్పుడు అసలు పెట్టలేదంటే అది వాళ్ళ దురదృష్టం. మనం ఏం చేయొచ్చు అలాంటి వాళ్ళని. అయితే ఈ పితృకర్మలు ఎప్పుడు చేయాలి అంటే వాళ్ళ చనిపోయిన తిథికి చేస్తారు. అలా గుర్తుపెట్టుకొని చేయలేకపోయిన వాళ్ళు పితృ అమావాస్యకైనా చెప్పకుండా దాన రూపేణ బ్రాహ్మడికి కాస్త కూరగాయలు బియ్యం దానం ఇవ్వడం, ఆ రకంగా అయినా ఆయన చేత చేయించవచ్చు అని. మన సనాతన ధర్మంలో ఆచారాలు ఎలా ఉన్నాయంటే చెప్తారు ముందు, పద్ధతిగా చేసుకునేవాడు చేసుకుంటారు. ఆ టైం వచ్చి మళ్ళీ ఇంకోసారి చెప్తే చేసుకుందాం అనేవాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇంకోసారి చెప్తే చేసుకుందాం. ఒక్క మనిషి కూడా చేయకుండా ఉండకూడదు. లాస్ట్ మినిట్ వరకు మనం చెప్పాలి. ఆఖరి వాడు అస్సలు మాట వినని వాడిని కూడా ఉద్ధరించాలి అనేదే మన సనాతన ధర్మం. అందుకని ఎప్పుడు చేయకపోయినా పర్వాలేదురా బాబు ఒక్కసారైనా చెయ్యి అనే ఉద్దేశంతోటే పితృపక్షాల నాడైనా చెయ్యి అని చెప్పారు. అందుకని పితృపక్షాలకి తప్పకుండా అసలు తద్దినాలు శ్రాద్ధ కర్మలు వాటి అవగాహన ప్రతి వ్యక్తికి ఉండాలి. వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా తెలియజేయాలి. ఇవేం అక్కర్లేదండి 4 భోజనాలు పెట్టేస్తే చాలు. నువ్వు పెట్టు భోజనాలు మంచిదే, అది కొంచెం శాస్త్రీయతగా కూడా తెలుసుకుని పెట్టగలిగితే ఇంకా మంచిది. జయంతులు, వర్ధంతులు, అలాగే ఇప్పుడేమో పితృపక్షాలు అవి ఉన్నాయి కాబట్టి మహాలయ పక్షంలోని శ్రాద్ధలు అవి చేస్తూ ఉన్నారు. మరి జయంతి వర్ధంతుల సందర్భంలో ఏం చేసుకోవాలి? చెయ్యాలి. జయంతి అంటే పుట్టినరోజు వెళ్ళిపోయి అక్కడ మన ఆయుష్ బాగుండాలి అని ఆయుష్ హోమాలు చేసుకోవడం, షష్ఠీదేవి పూజలు చేసుకోవడం చేస్తారు. మనకున్న శక్తిలో అన్నదానాలు చేసుకుంటాం. బర్త్డే పార్టీలు అదేగా, పిలిచి భోజనాలు కూడా అది ఓకే. పుట్టినరోజు ఈజ్ బర్త్డే కదా. అలా కాకుండా చనిపోయిన వారు ఏ రోజైతే పుట్టారో అది ఆ జయంతి వాళ్ళ యొక్క ప్రత్యేక అంటే వాళ్ళని తలుచుకోవడం, ఆ వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకొని వాళ్ళ పేర కాస్త అన్నదాన కార్యక్రమం చేయడం, అది మంచి పని, చెయ్యాలి. ఓకే. సో జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా అన్నదానాలు వంటివి చేస్తున్నా ఇటువంటిప్పుడు శ్రాద్ధలు అవి నిర్వహించుకోవాలి అంటారు. మనం వాళ్ళని తలుచుకొని వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నాం ఆ ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా. ఈ మధ్య కాలంలో ఈ మెడిసినల్ ఆస్ట్రాలజీ గురించి ఎక్కువగా వినడం జరుగుతుంది. ఏమిటది, దాని ప్రభావం ఏమిటి? ఉంది. మెడికల్ ఆస్ట్రాలజీ అంటే ఇప్పుడు సింపుల్, మన శరీరంలో ఉన్న సప్తధాతువులకి ఈ నవగ్రహాలకి ఉన్న అనుబంధం. రక్తం బలంగా ఉండి రక్తశక్తి ఉండాలంటే, మన శరీరం బలంగా ఉండాలంటే మనకు రక్తమే కావాలి. రక్తానికి కారకుడు కుజుడు గ్రహ ప్రభావాల్లో సరిగా లేదనుకోండి వాళ్ళు నీరసంగా ఉంటారు, వాళ్ళకి బ్లడ్ తక్కువ అని. దానికి ఈ ఆడపిల్లలు ఉంటారు, ఋతుక్రమం ఉంటుంది, వాళ్ళకి కుజుడు సరిగా లేదనుకోండి నొప్పికి కారకుడు కుజుడే. ఆ తర్వాత రక్తం పోతూ ఉంటుంది, రక్తం ఎనిమిక్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి కూడా కుజుగ్రహం సరిగా లేకపోతే మేము పరిహారాలు నీకు ఈ మంత్లీ సైకిల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం ఎనిమిక్గా ఉండకుండా హెల్దీగా ఉండేలాగా డాక్టర్ అడ్వైజెస్ తీసుకోండి, పరిహారాలు చేసుకోండి రెండు చెప్తాం. ఎందుకంటే ఉట్టి పరిహారాలతో కూర్చోకండి. శరీరంలో ఏముందో తెలియదు కదా. డాక్టర్ అయితే పలానా టెస్ట్లో రాస్తారు, మేము అలా టెస్ట్లు రాయలేం కాబట్టి మాకున్న అవకాశం ఓన్లీ జాతక చక్రం, అందులో ఉన్న గ్రహస్థితి ఏముందో దాన్ని బట్టే మేము చెప్తాం. కాబట్టి పలానా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి, దీనికి తగిన పరిహారాలు ఈ రకంగా చేసుకోండి. సో మీకు కొంత ఇబ్బంది తగ్గుతుంది, తర్వాత డాక్టర్ అడ్వైస్తో మీకు సెట్ అయిపోతారు. పలానా పీరియడ్ వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు పరిహారాలు ఫాలో అవుతూ డాక్టర్ అడ్వైస్ ఫాలో అయ్యారనుకోండి తప్పకుండా తొందరలోనే ఉపశమనం ఉంటుంది. ఓకే. సో కాళ్ళ నొప్పుల దగ్గర నుంచి బ్లడ్ వరకు ఏది కావాలన్నా మెడిసినల్ ఆస్ట్రాలజీ అనుకుంది. వాతం పట్ల ఉంటాయి, జాయింట్ పెయిన్స్ శనికారకుడు, అలాగే రక్త ప్రసరణ వ్యవస్థలకి చంద్రుడు కారకుడు, ఆ తర్వాత హార్ట్కి సంబంధించి రవి కారకుడు, తర్వాత స్కిన్కి సంబంధించి బుధుడు కారకుడు, కళ్ళకు సంబంధించి శుక్రుడు కారకుడు, ఈ చెవి ముక్కు గొంతు చెవికి సంబంధించి గురుడు కారకుడు. సో ఇలా కొన్ని ఈ కంటామినేటెడ్ డిసీజెస్ ఉంటాయి, వాటికి కంటామినేషన్ అలాంటివి రాహు కారకుడు. శరీరం బక్కగా అయిపోయి ఎండిపోయినట్లున్న కేతు కారకుడు. శుష్క గ్రహం కేతు.
ఓకే. కంటామినేషన్, కొత్త కొత్త రకాల జబ్బులు, రాహు డయాగ్నోసిస్‌కి కూడా అందరు రాహు ప్రభావం ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చాలా టెస్టులు చేస్తారు. డాక్టర్‌లు కూడా బోలెడు టెస్టులు చేస్తే ఏమీ లేదంటాడు. వాడు జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. అలాంటివి కొన్ని కొన్ని సార్లు మాకు ఆస్ట్రాలజీలో కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్‌లకి కనిపించవు టైం. సో, అలాంటివి కొన్నిసార్లు మేము గైడ్ చేసి ఇంకోసారి మళ్ళీ టెస్ట్‌కి వెళ్ళు బాబు పలానా పరిహారాలు చేసుకోమని. అప్పుడు డాక్టర్లు కూడా వాళ్ళు పరిహారం చేసుకున్న తర్వాత డాక్టర్లకు కూడా ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అలా కూడా నడుస్తూ ఉంటాయి. సబ్జెక్ట్ ఏదైనా ఏ సబ్జెక్ట్ ద్వారా అయినా మనిషి ఉద్ధరింపబడడం అనేదే మన వాళ్ళు చెప్పారు. అంతే. సో, జ్యోతిషం తప్పకుండా మనకి ఉపయోగకరమైన సబ్జెక్టే. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందే. మెడికల్ అస్ట్రాలజీతో చాలా ఉపయోగాలున్నాయి. ముందుగా పలానా టైంలో మీకు ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీరు ముందుగానే రోజు హెల్తీ ఫుడ్ తీసుకోండి. కాస్త ఎక్సర్‌సైజెస్ చేయండి. లేకపోతే మీరు ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఉంటే ఇక్కడ ఒబేసిటీకి అవకాశాలున్నాయి. పలానా గురుడు బాలేపోతే మీకు మధుమేహం వస్తుంది. డయాబెటిస్‌కి స్కోప్ ఉంది. అలాగే థైరాయిడ్‌కి స్కోప్ ఉంది. అది చెప్తున్నా. అలాగే శని, శుక్ర కాంబినేషన్ నడుస్తుండే పీరియడ్స్‌లో డిలే ఉంటుంది. పీసీఓడీ లాంటివి కొన్ని ఇబ్బందులుంటాయి. మీ శరీరంలో ఏ మార్పులు ఉండవు. మీ ఆహార అలవాటుల్లో కూడా ఏ మార్పు ఉండదు. స్ట్రెస్ పడుతూ ఉంటారు. పలానా పని అయిపోవాలి. ఏ ఎగ్జామ్స్‌కి ఇంత చదవాలి. లేతే ఆ పెళ్లి సంబంధం కుదురుతుందో లేదో, లేతే వీసా వస్తుందో లేదో, ఇలాంటి స్ట్రెస్ ఏదన్నా కూడా అక్కడ ఆ స్ట్రెస్ టైము, ఈ ప్లానెటరీ కాంబినేషన్ టైమ్ కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు మీరు ఆ స్ట్రెస్ పడుతూ ఉంటారు. ఈ పక్కన పీరియడ్స్ డిలే అవుతూ ఉంటాయి. సో, పీసీఓడీకి మందులు డాక్టర్లు కూడా ఏది చెప్పట్లేదు. సో, అది మనం స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడంలో మనకి ఈ పరిహారాలు ఉపయోగపడతాయి. దైవిక శక్తి ఉపయోగపడుతుంది. కొంచెం మెడిటేషన్ అంటే ఇప్పుడేవో కొత్త కొత్త పద్ధతులున్నాయని నాకు తెలీదు గానీ, దైవారాధన, దైవనామస్మరణ అది మాత్రం మనకి చాలా 2% మనకి పద్ధతిగా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనే రూల్స్ ఉన్నప్పటికీ అవేవి ఫాలో అవ్వలేకపోయినా భగవంతుడిని తలుచుకుంటే కూడా ఆ శక్తి మనకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక టెస్ట్ రాసిన తర్వాత, ఒక ఎగ్జామినేషన్ అది అంతా అయిపోయిన తర్వాత, ఇదిగో ఇన్నాళ్ళలో బాగైపోతావు. అవును. రీవిజిట్ మళ్ళీ ఇంకొకసారి ఈ టైంకి నువ్వు రావాల్సి ఉంటుంది అంటారు. అలా నేను ఆస్ట్రాలజీ చెప్పేటువంటి నా పర్సన్ ఎవరైతే ఉన్నారో గిరిజ గారి దగ్గరికి వెళ్ళాను, చూపించుకున్నాను. మళ్ళీ ఎప్పుడు రావాల్సి వస్తుంది? ఆహ్, ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు రావడం అనేది కాకుండా 6 మంత్స్‌కి ఒకసారి జాతక చక్రం అనేది తెలుసుకుంటూ ఉంటే, అందులో మంచి ఉందనుకోండి, అమ్మ నువ్వు అంత సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఏదో నీకు తోచిన దాన కార్యక్రమాలు అవి చేస్తూ ముందుకెళ్ళిపోవచ్చు. బ్రహ్మాండంగా ఉంది. కానీ అని చెప్తాం. ఏదైనా సమస్య ఇండికేషన్ అనేది ఉంది. ఇలా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి. మీ పనులు సఫలీకృతం అవుతాయి అని చెప్తాం. అంతే తప్ప భయపెట్టి నీకు సున్నా అయిపోతుంది. నీకు అద్భుతం అయిపోతుంది. ఎప్పుడూ చెప్పం. ఓకే. 6 నెలలకు ఒకసారి ఆరోగ్యం ఆస్ట్రాలజిస్ట్‌ని తెలుసుకోవడం కలవాలి. మంచిది. ఓకే. లేకపోతే కనీసం ఏడాదికోసారి ఖచ్చితంగా తెలుసుకుంటే మంచిది. ఎలాగో ఆస్ట్రాలజీని కలవకపోయినా పంచాంగ శ్రవణం చదువుకుంటారుగా ఉగాదికి. సంవత్సరానికి ఒకసారి. అందుకే అది కూడా వేరే వేరే ఉంటాయి కాబట్టి. పర్సనల్ హోరోస్కోప్ గురించి 6 నెలలకోసారి తెలుసుకుంటే మనం పరిహారాలు చేసుకుంటాం. ఇప్పుడు చాలా మందికి వైరాగ్య జీవితంలో సమస్యలుంటాయి. ఆ సమస్యలు అనేవి మరీ చిన్న పిల్లలకు నుంచి ఏమీ పరిహారాలు అక్కర్లేదు. ఒక టీనేజ్‌కి వచ్చిన దగ్గర నుంచి కనీసం వాళ్ళకి ఊహ తెలుస్తుంది. అప్పటి నుంచి అయినా కనీసం పరిహారాలు చేపిస్తే వాళ్ళకొచ్చే జీవిత భాగస్వామి కొంచెం బెటర్‌గా ఉండే వ్యక్తి వస్తారు. పరిహారాలు చేసి అలా సాధారణంగా ఇంట్లో పిల్లలు పుట్టిన తర్వాత బారసాలకి మొత్తం జాతకం రాయించేస్తారు చక్రం. చక్రం రాయిస్తారు. సాధారణంగా ఫలితాలు చెప్పం. ఎవ్వరూ చెప్పరు. ఏ సమయానికి తెలుసుకోవాలి? ఏ సమయం నుంచి వాళ్ళు పాటించాలి? మనకి జాతకర్మ అనేది పురుషశుద్ధి అంటాం. పురుషశుద్ధి అయిన తర్వాత పుణ్యవాచనం చేయిస్తాం కదా! పుణ్యాహవచనం. అప్పుడు 11 రోజు. అప్పుడు జాతక చక్రం రాయిస్తారు. రాయించాక దాచుకోవాలంతే. దానిలో ఫలితాలు అడగకూడదు. కనీసం 12 సంవత్సరాల వరకు బాలారిష్టాలు ఉంటారు. ఆ 12 సంవత్సరాలు పేరెంటల్ కేర్‌లో ఉంటారు. వాళ్ళు ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ ఉండదు. అందుకని జాతకాలు అప్పుడు రీడింగ్ చెప్పకూడదు. ఆ తర్వాత వాళ్ళకి 13వ సంవత్సరం నుంచి వాళ్ళ జాతకాలను మనం చెప్పచ్చు. అప్పుడు వాళ్ళకి ఆ పేరెంటల్ కేర్ నుంచి కొంచెం డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం చెప్పాలి. అప్పుడే వాళ్ళు చేసే పరిహారాలన్నీ అప్పటి నుంచి చేయించాలి. ఈలోగా పేరెంట్స్ దేవుడికి దండం పెట్టించడం మాత్రం చిన్నప్పటి నుంచి నేర్పాలి. పరిహారాలు అయితే పర్వాలేదు తర్వాత నుంచి చేపించచ్చు. 11 నుంచి చేపించచ్చు కానీ పేరెంటల్ కేర్‌లో ఉంటారు కాబట్టి పేరెంట్స్ చేయాలి. అప్పుడు కొంతమంది పిల్లలకి బాలారిష్టాల్లో హెల్త్ బాగోదు. అలాంటప్పుడు పేరెంట్స్‌కి కొంచెం వరకు మేము పరిహారాలు చెప్తూ ఉంటాం. వాడికి డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ పరిహారాలు చేస్తే చాలా చక్కటి ఫలితాలున్నాయి. అడగొద్దన్నారు మరెలా తెలుస్తుంది? స్పెషల్‌గా హెల్త్ బాలేని పిల్లలకి మాత్రం జాతకాలు తెలుసుకోవచ్చు. స్పెషల్‌గా హెల్త్ బాలేని పిల్లలంటే మాటలు రాని పిల్లలు ఉండాలి. అందరూ మాట్లాడేస్తుంటారు. వాళ్ళు మాట్లాడలేరా? ఆ స్పీచ్ థెరపీకి వాటికి కూడా తిరుగుతారు. అలాంటప్పుడు ఆస్ట్రాలజీ, జాతకాలు, జ్యోతిష్యుని సంప్రదిస్తే కొన్ని పరిహారాలు చెప్తారు. దాని ద్వారా కొన్ని రకాల సమస్యలు బట్టి. సమస్యను బట్టి చెప్తారు.
ఒక్కొక్కరికి చెవి అస్సలు వినపడదు. అసలు లైఫ్ టైంలో వినిపిస్తుందా, వినిపించదా అనేది అక్కడ డైరెక్ట్ కాంబినేషన్. డాక్టర్లు చూపిస్తారు. కానీ మనకి ఎక్కడ స్కోప్ దొరకదు. కొన్ని పరిహారాలు చేసుకుంటాం. ఈ పరిహారాలు ఆ డాక్టర్ అడ్వైస్ కలిపి వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. అలా. అది పర్టిక్యులర్ కండిషన్ అనేది ఉంటుంది కదా! అలాంటి కండిషనల్‌గా ఉన్న పిల్లలకి మాత్రమే అది అమ్మని చెప్పాను. అందరికీ చెప్పను. ఉన్నవి 9 గ్రహాలు. హ్మ్. అందులో శుభ, అశుభ, మంచి చేసే గ్రహాలు, చెడు చేసే గ్రహాలు అని ఉంటాయా? న్యాచురల్ బెనిఫిక్స్, న్యాచురల్ మాలిఫిక్స్ అనేది మన వాళ్ళు జ్యోతిషంలో చెప్తారు. అలాగే ఫంక్షనల్ బెనిఫిక్స్, ఫంక్షనల్ మాలిఫిక్స్ అని ఉంటాయి. అంటే రవి, శని, కుజుడు ఇవి చెడు ప్రభావాన్ని ఇచ్చే గ్రహాలు. అదే కుజుడు, శుక్రుడు, బుధుడు ఇవి శుభ ఫలితాలను ఇచ్చే గ్రహాలు. చంద్రుడు ఎప్పుడూ శుభుడే. రాహుకేతువులు వక్ర గ్రహాలు కాబట్టి ఛాయాగ్రహాలు కూడా ఎప్పుడు పెద్దగా మంచి చేయదు. ఇది జనరల్ థియరీ. కానీ ప్రత్యేకమైన ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే కొన్ని లగ్నాలకి రవి, గురు, కుజులు యోగప్రదులు. కొన్ని లగ్నాలకి శుక్ర, బుధ, శనిలు యోగప్రదులు. ఈ లగ్నాలకి అవి ఇబ్బంది పెడతాయి, ఆ లగ్నాలకి ఇవి ఇబ్బంది పెడతాయి. సో అలాంటి ఫంక్షనల్ మాలిఫిక్స్, ఫంక్షనల్ బెనిఫిక్స్ ఉంటాయి. ఇప్పుడు తులా లగ్నం ఉందనుకోండి, శుక్రుడు అధిపతి. ఆ లగ్నానికి గురుడు ఏడిపిస్తూ ఉంటాడు, తృతీయ షష్టాధిపతి కాబట్టి. గురుడు యోగప్రదుడే, మామూలుగా గురుడు శుభుడే, కానీ ఆ లగ్నానికి శుభుడు కాదు. అలా అన్నమాట. ఓకే. సో ఉంటాయి ఇక్కడ ప్రభావాలు. మళ్ళీ లగ్నాలు అనేవి వచ్చాయి కాబట్టి అక్కడ మళ్ళీ మారిపోతుంది కదంతా. మరి మారుతుంది కదా. ఆ 9 గ్రహాల్లోనే ఎంతమందికి మీకోటి ఒక్కొక్కరికి వేరే ఫలితాలు చెప్పాలంటే అందులో మైన్యూట్గా మేము వ్యక్తనే కదా చెప్పగలుగుతాం. శాస్త్రం ఎప్పుడో కులంకషంగా ప్రమాణంగా చెప్తుంది. దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము, మన శక్తిని ఎలా పెంచుకున్నాము అనేదే ఇక్కడ మెయిన్ టాస్క్. ఓకే. దాని ద్వారానే చెప్పగలం బంధాలు. దశాబ్దానికి పై కాలం ఎందరినో మీరు వారి జాతకాల్ని చూసి ఎన్నో చెప్పడం జరిగింది. పరిహారాలు కానీ లేకపోతే వారి జీవితానికి సంబంధించినటువంటి గొప్ప గొప్పవి ఒక ఆస్ట్రాలజర్గా మీరు చూశారు. బట్ ఏదన్నా ఒక అద్భుతాన్ని గురించి మాతో షేర్ చేసుకోనంటే? అద్భుతం అంటే నా ప్రమేయం ఏం లేదు, అంతా భగవద్ అనుగ్రహం. వాళ్ళు చేసుకున్న పరిహారాల వల్ల వాళ్ళకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైనా నేను చెప్పే రీడింగ్లో అద్భుతం లేదు. వాళ్ళు పరిహారం చేసుకుని, వాళ్ళు నమ్మకం ఉంచి పరిహారం చేసుకుని ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు అంటారు. అది దేవుడి దయ. నేను చెప్పడం వరకే, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. నేను చెప్పింది జరిగిందా జరగలేదా వాళ్ళు చేసుకున్న పరిహారాలను బట్టి. కొంతమందికి తొందరగా దొరుకుతుంది, కొంతమందికి పరిహారం చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అయితే నాకు తెలిసిన వాళ్ళలో చాలా వరకు మంచి రిజల్ట్సే ఉన్నాయి. ఒకసారి ఒక అమ్మాయిది జాతకం చూసినప్పుడు చాలా బాగుందండి, చక్కగా పెళ్లి సంబంధాలు చూస్తారు, చక్కటి వరుడు కుదిరేడు, చాలా బాగుంది, అద్భుతం. అయితే ఒకసారి ఆవిడ సడన్గా కాల్ చేసి ఏడుస్తుంది. ఎందుకండి ఏమైంది అన్నాను. అప్పుడు ఏదో మా నాన్నగారు బాగాలేకపోతే హాస్పిటల్ ఏదైతే నేను ఆ పనుల్లో కొంచెం బిజీ ఉన్నాను. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా, సరే ఎందుకు వింటే ఆవిడ షీఈస్ క్రయింగ్. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మా పాపకి డాక్టర్కి చూపించామండి, చూపిస్తే అది ఏదో కడుపులో ఇబ్బంది ఉందిట, ఫెలోపియన్ ట్యూబ్ తీసేయాలట, తీసేస్తే పిల్లలు కుట్టే గ్యారంటీ. ఆ ఫెలోపియన్ ట్యూబ్కి గర్భసంచికి లింక్ ఉంది, అది తీయడం కష్టమైతే గర్భసంచి తీసేస్తాము అని డాక్టర్స్ చెప్పారట. పెళ్ళి ముహూర్తం పెట్టించుకున్నారు. అబ్బాయి అమ్మాయి శుభ్రంగా ఒకరికొకరు నచ్చుకున్నారు. ఆ అబ్బాయి పెళ్లి చూపుల్లోనే ఏం మాట్లాడాడు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని మాట్లాడాడు. అలాంటప్పుడు ఈ అమ్మాయికి కూడా ఇష్టం పిల్లలంటే. ఆవిడంటారు, పెళ్లి కొడుకు పిల్లలు ఇష్టం అని మాట్లాడి మా అమ్మాయిని నచ్చుకున్నప్పుడు పిల్లలే లేకుండా అయిపోయే పరిస్థితి వస్తే ఎలాగా? మీ అమ్మాయి జాతకం చూసినప్పుడు నాకు ఆ గర్భసంచికి సంబంధించిన దోషాలు ఏవి కనిపించలేదండి, మీరు టెన్షన్ పడకండి, నాకు ఈ జాతకం మీద కొంచెం చూడడానికి ఓ పూట ఓ రోజు టైం పడుతుంది, ఎందుకంటే మా నాన్నగారు హాస్పిటల్ చేయాలి, మీకేం పర్వాలేదు, సర్జరీ ఎల్లుండేనండి, మీరు సర్జరీకి తీసుకెళ్ళిపోండి, దేవుడి మీద భారం వేద్దాము, మీరు పరిహారం పలానా చేయండి, నేను చేస్తూ ఉన్నానండి. సరేలేండి అని చెప్పి ఆవిడ వంతు నేను కూడా ఓ 500 బాబా గుడిలో కట్టే అన్నదానానికి. సో గాడ్స్ గ్రేస్ మిరకిల్ ఎలా ఉంటుందంటే, ఆ అమ్మాయికి ఆ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ఒక్కటే సర్జరీ ద్వారా రిమూవ్ చేశారు. ఆ తర్వాత చక్కగా పెళ్ళైంది, ఒక పాప ఉంది, ఆ తర్వాత ఇంకో పాప కూడా ఉంది, 2 పిల్లలు తనకి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటాం. ఆ మదర్ ఎంతో హ్యాపీ అవుతారు. నాదే ఉంది, దేవుడి దయమ్మ, మనకేం ఇబ్బంది లేదు, పరిహారాలు చేసుకుంటే దేవుడు చూసుకుంటాడు అని చెప్తారు. అలాగే ఎవరో ఒక మదర్ వీసా 3 సార్లు పోయిందండి, అడ్మిషన్ వచ్చింది అమెరికాలో చదువుకోవడానికి, ఏవో సింపుల్ పరిహారాలు చెప్పాను అంతే. ఆ పరిహారాలు చెప్తే వీసా వచ్చింది అని చాలా ఆనందపడ్డారు. నాదేమీ లేదు, పరిహారాలు ఆ ప్రయత్నం, ఆ పరిహారాలు చేయడంలో మన కర్మదోషం పోతే ఆ వీసా స్టాంపింగ్ గుద్దేవాడికి మన మొహం చూడగానే ఇచ్చేద్దాం అనిపిస్తుంది అంతే. అంతకు మించి ఏమీ లేదు. భగవద్ అనుగ్రహం ఉండాలి.
మనం మన మన చేతితో ఏవైతే చేయగలమో కొంత దాని కన్నా మన శక్తి ఇవ్వచ్చు. అలా చేయడం ద్వారా మన కర్మదోషాలు తగ్గుతాయి. కర్మదోషాలు తగ్గడానికి ఏవో అద్భుతాలు చేయక్కర్లేదు. ఒక కపుల్ వచ్చారు. వాళ్ళలో వైఫ్‌కి జాతకాలు ఇంట్రెస్ట్ ఉంది. హస్బెండ్‌కి నమ్మకం లేదు. చాలా మంది నమ్మకం లేని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. నమ్మకం లేని వాడికి గుడ్లు గోపురాలు తిరగమని చెప్పం మేము కూడా. నమ్మకం లేని జనాల్లో శని బలంగా ఉంటాడు. వాళ్ళు ప్రాక్టికల్ అవుట్‌లుక్‌తో ఉంటారు. శని బలంగా ఉన్నవాళ్ళు. జాతకాల్ని నమ్మరు. అలా అని వాళ్ళకి సబ్జెక్ట్ మీద విశ్వాసం ఉంటుంది. ఆస్ట్రాలజర్స్‌ని నమ్మరు. కమర్షియల్‌గా ఉంటారు అనే నేపథ్యంలో. సో, వాళ్ళకి మేము ఎప్పుడు కూడా సొసైటీకి సంబంధించి ఫీడింగ్ పీపుల్, సోషల్ సర్వీస్, వాలంటీరింగ్ అదే యూఎస్ పీపుల్‌కైతే వాలంటీరింగ్ చేయమని చెప్తాం. మనకి రాహు ప్రభావాలకైతే ఈ కుక్కలకి ఫీడింగ్ చేయమని చెప్తాం అమెరికా. ఇండియాలో అయితే నిమ్మకాయల దండ వేయండి, పలానాది వడమాల వేయించండి చెప్తాం. అమెరికాలో అయితే ఫీడింగ్ డాగ్స్ చెప్తాం. అక్కడ కూడా అంటే అబాండన్ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని ఒకచోట వాటికి షెల్టర్ ఇస్తూ ఉంటారు ప్రతి స్టేట్‌కి. అలర్ట్ చోక్లా అని చెప్తాం. ఎక్కడైనా పరిహారాలు. అయితే ఒక కపుల్‌లో వైఫ్‌కి నమ్మకం ఉంది. హస్బెండ్‌కి నమ్మకం లేకపోతే ఎలాగోలా హస్బెండ్‌ని తీసుకొచ్చింది పాపం బతిమాలి. నేను అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేసి మీరు ఈ పరిహారం చేయండి. ఎవ్రీ మంత్ ఆర్ఫనేజ్‌లో ఒక మీల్ ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ 1 మీల్ పర్ మంత్. చేయండి మీకొస్తుంది అని చెప్పా. దేవుడి దయ నా మీద కూడా ఉన్నట్లుంది. ఆ అమ్మాయి 3 మంత్స్ అవ్వకుండానే ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు వాడి బాబు 7థ్ క్లాసో ఎంతో చదువుతున్నాడు. అతను అప్పటినుంచి అన్నదానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఇవ్వడం మొదలెట్టాడు. ఇంకా ఆవిడ కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఇంకా యాక్యురేట్‌గా అన్నదానం చేస్తూ ఉండేవాడు. నచ్చింది. ఫలితాలు గవర్నమెంట్ ఇస్తారు. అంతే. మెయిన్ అన్నదానం. ప్రతిదీ 1 కిలో ఇస్తే సరిపోతుంది చేతులు దులిపేసుకోవడం అని కాకుండా అన్నదానం ఒకటి, గో సంరక్షణ, గోసేవ. మనం ఈ మధ్య గోశాలలు బాగున్నాయి. చాలా వరకు ఉన్నాయి. అక్కడ మనం ఒక పిడికెడిస్తే అయిపోతుంది. మన పూర్వకర్మల్లో ఇంత పాపం ఉంటుంది. మనం ఇంతే ఇచ్చి చేయి దులిపేసుకుందాం అంటే ఎలా కుదురుతుంది? మనకు అవకాశం ఉన్నంత వరకు ఇస్తూ ఉండాలి. మనం చేసే పుణ్యకర్మ వల్ల, దాన రూపంగా చేసే కర్మ వల్ల మనకి ఎక్కువ మేలు జరుగుతుంది. సో, ఇలా చెప్పుకోవచ్చు బోలెడన్ని ఏవో సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. నేను సక్సెస్ వాళ్ళు చెప్పినప్పుడు పోన్లేండి దేవుడి దయ అని అంటానే తప్ప అవేవి పెద్దగా గుర్తుపెట్టుకోము. ఎవరైనా కష్టం అని గట్టిగా చెప్పినప్పుడు ఇంకొంచెం డీప్‌గా సబ్జెక్ట్‌లోకెళ్ళి వీళ్ళకి ఏ రకంగా ఉపయోగపడగలనా అనేది మాత్రం చూస్తూ ఉంటాను. గ్రేట్. ఇందాక మాటల్లో సోషల్ మీడియా ఆ ప్రభావం ఎలా ఉందంటారు? కొంతవరకు దేన్నైనా కొంతవరకే తీసుకోవాలి. అతి సర్వత్ర వర్జేయతే. సోషల్ మీడియాలో అద్భుతాలు జరుగుతాయని కొంత అవాస్తవాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. కొంచెం కరెక్ట్‌గానే చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఉంటారు. సో, మనం తీసుకునేది ఎంతవరకు తీసుకోవాలనేది మనకుండాలి ఒక ఆలోచన. సోషల్ మీడియా ఏదైనా చెప్తుంది. మనం ఎంతవరకు తీసుకోవాలనే ఆలోచన మనకుంటే సరిపోతుంది. పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది కాబట్టి పర్సనల్‌గా వెళ్లి కలిసి మాట్లాడుకోవడం బెస్ట్ తప్ప అందరికి సంబంధించినటువంటి ఫలితాల్ని చూడండి. అంతే తప్ప అది మనకు ఆపాదించుకోకూడదు. వాడేదో అద్భుతం జరుగుతుందన్నాడు. మనకు ఆపాదించుకోండి. అద్భుతం జరిగితే జరిగింది లేతే లేదు. వాడేదో నష్టం జరుగుతుందన్నాడు. మనకు ఆపాదించుకోకూడదు. అంత భయం వేస్తున్నప్పుడు మనం ఒక ఆస్ట్రాలజర్, సబ్జెక్ట్ ఉన్న ఆస్ట్రాలజర్‌ని ఇక్కడ కండిషన్స్ అప్లై. సబ్జెక్ట్ ఉన్న ఆస్ట్రాలజర్‌ని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు చెప్పినవి ఫాలో అవ్వాలి. ఎప్పుడు కూడా ఒక శాస్త్రము చాలా కష్టమైనది ఎప్పుడు మనకు చెప్పదు. మన పరిధిలో ఉన్నదే మనకి చెప్తుంది. మన పరిధిలో ఉన్న అవకాశాలు, పరిహారాలే మాత్రమే మనకు చెప్తుంది. అన్నిటికన్నా కష్టమైనది అందరూ చేయగలరా? చేయలేరు కదా! అందరికీ ఉపయోగకరంగా ఉంది. అందరూ ఆచరించదగ్గ విధానాలే మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అందులో కొన్ని కష్టతరమైనవి అవ్వచ్చు. అది మనం ప్రయత్నం చేద్దాం. లేకపోతే మనకున్న అవకాశాల్లో మనం చేద్దాం. అంతే తప్ప ప్రతిదానికి ఇలా చేయలేను, అలా చేయలేను, అందుకే నేను ఏమి చేయకుండా ఎందుకు పోవాలి? ఎంతో కొంత మన ప్రయత్నం ఎంత ఉంటే అంత చేయాలి. మన కర్మదోషాల నివారణలో దాన రూపేణ చేసుకునేవి చాలా సులువైనవి. పలానా పూజకు కూర్చోండి, పలానా హోమం చేయండి అంటే బోలెడంత కష్టం. పూర్వం రాజుల కాలంలో అయితే హోమాలు చేసేవారు. హోమాలు ఎందుకు? ప్రకృతి పరిరక్షణకి. మనం ఇప్పుడు మనం ఆక్సిజన్ పీల్చి కార్బన్ డయాక్సైడ్ వదులుతాం. ఈ కార్బన్ డయాక్సైడ్ వల్ల ప్రకృతిలో మళ్ళీ ఫ్రెష్ ఆక్సిజన్ రావాలంటే చెట్లు పెంచాలి. ఆ చెట్లు కూడా ఇంకా బాగుండాలి అంటే కొన్ని హోమాలు చేసినప్పుడు ఆ హోమాల్లో పర్టికులర్‌గా కొన్ని హోమ ద్రవ్యాలనే వినియోగించేవారు. దానివల్ల ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ అనమాట హోమాలనేది. మన పూర్వీకులు చేశారు. అలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ నమ్మకం లేవు, మూఢనమ్మకాలు అని చెప్పే జనాలకి మనం చేసేదేమీ లేదు. ఎందుకు శాస్త్రంలో చెప్పారు అది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్స్‌కి మనం మార్గదర్శకం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనము తెలుసుకోకుండా మన నెక్స్ట్ జనరేషన్‌కి అందించకపోతే మన విలువైన సమాచారం, విజ్ఞానం ఇక్కడే ఉండిపోతుంది. విదేశాల వాళ్ళు మాత్రం ఇక్కడ అన్ని విజ్ఞానం పట్టుకే చదువుకుంటూ వాళ్ళు లాభపడుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం దగ్గర నుంచి గ్రహాల ప్రభావం వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇంకా కూలంకషంగా నాకు కూడా చాలా వివరాలు తెలుసుకోవాలనిపిస్తుంది. ప్రెజెంట్ ఇక్కడకు చిన్న పాజ్ ఇస్తున్నాను. తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. అండ్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇక్కడ వరకు రావటం నిజంగా
థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే. సబ్స్క్రైబ్ టు సునీత స్పాట్లైట్.